అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వాసిరెడ్డి సీతాదేవి గారి మృగతృష్ణను ఆస్వాదిస్తున్నాం. రసవత్తరమైన రెండవ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథను ప్రారంభించుకుందామా? కారు కర్నూల్ అప్సరా హోటల్ పోర్టికోలో ఆగింది. సునంద కళ్ళు తెరిచింది. కారు ఆగకుండానే కర్నూల్ బ్రాంచ్ మేనేజరు మరో ఇద్దరు కారు దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చారు. అందరూ వంగి అతి వినయంగా నమస్కరించారు. కృష్ణప్రసాద్ తల పంకిస్తూ చిరునవ్వుతోనే వారి నమస్కారానికి జవాబిచ్చాడు. బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు కృష్ణప్రసాద్ కూర్చున్న వైపు కార్ డోర్ తెరిచి వినయంగా నిల్చున్నాడు. అసిస్టెంట్ సునంద కూర్చున్న వైపు తలుపు తెరిచి ఒద్దికగా నిలబడ్డాడు. కారు దిగిన సునందకు అతను నమస్కరించాడు. సునంద కూడా చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసింది. ఆ హడావిడంతా ఆమెకు కొత్తగా ఉంది. తనకు సంబంధించని, తను ఇమడలేని ఏదో ప్రపంచంలోకి తొందరపడి వచ్చినట్టు అనిపించింది సునందకు. సునంద బిక్కుమంటూ కారు పక్కగా నిల్చుంది. కృష్ణప్రసాద్ బ్రాంచ్ మేనేజర్కి ఏదో చెప్పాడు. ఆ మేనేజర్ అసిస్టెంట్కి ఏదో చెప్పాడు. అసిస్టెంట్ చెమట్లు కక్కుకుంటూ పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళాడు. రా సునంద. కారు పక్కగా ముడుచుకుపోతూ నిల్చున్న సునంద దగ్గరగా వచ్చి అన్నాడు కృష్ణప్రసాద్. సునంద తడబడుతున్న కాళ్లతో కృష్ణప్రసాద్ వెనకే నడవసాగింది. సునందకు అందరి కళ్ళు తన మీదే ఉన్నట్టు అనిపించింది. తన వేషం, తన బిడియం చూసి వీళ్ళేమనుకుంటున్నారో. భార్య అనుకోరు, కాబోయే భార్య కూడా అనుకోకపోవచ్చును. హోటల్స్కి ఎవరెవరినో తీసుకొస్తారని విన్నది. అలాగే వీళ్ళంతా తనను కూడా. హోటల్లో నడుస్తున్న సునందకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇంద్రభవనంలా ఉన్న ఆ హోటల్లో సన్నగా లతా మంగేష్కర్ పాట వినిపిస్తోంది. సెంటు వాసన సున్నితంగా ముక్కోళ్లను తాకుతోంది. హాల్లో సోఫాల్లో కూర్చున్న వాళ్ళంతా శ్రీమంతులే. అదో ప్రపంచంలా అనిపించింది సునందకు. అంతవరకు ముందు నడిచిన కృష్ణప్రసాద్ మెట్ల దగ్గర ఆగి సునందను ముందు ఎక్కమన్నట్టు చేయి చూపించాడు. సునంద యాంత్రికంగా మెట్లెక్కుతూ ఉంది. వెనకే కృష్ణప్రసాద్ మెట్లెక్కుతున్నాడు. 4వ మెట్టు మీద సునంద కొంచెం తూలింది. వెనక మెట్టు మీద ఉన్న కృష్ణప్రసాద్ నడుం మీద చేయి వేసి పట్టుకున్నాడు. ఏమైంది? ఒళ్ళంతా చెమట్లు పట్టిందే. ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది తెప్పరించుకుంటూ అన్నది సునంద. కృష్ణప్రసాద్ నడుం మీద చేయి వేసి మెట్లు ఎక్కిస్తూ ఉంటే సునందకు అదోలా అనిపించింది. పర్వాలేదు, వదలండి, నేను ఎక్కగలను అంటూ బలాన్నంతా కూడదీసుకొని గబగబా ఏదో ఆవహించినట్టు మెట్లెక్కింది సునంద. అలా తన చేతిని నెట్టేసి గబగబా మెట్లెక్కుతున్న సునందను ఒక క్షణం ఆగి చూశాడు కృష్ణప్రసాద్. మేనేజర్ 105వ నంబర్ గది దగ్గర ఆగి తలుపు తెరిచి పట్టుకున్నాడు. కృష్ణప్రసాద్ వెనకే సునంద గదిలో అడుగుపెట్టగానే డోర్ మూసుకుంది. ఆ చల్లని గదిలో ప్రవేశించగానే సునందకు కొంచెం సేద తీరినట్టు అనిపించింది. గది మధ్యలో నిలబడి నలువైపులా దృష్టి సారించింది. 2 మంచాలు పక్కపక్కగా ఉన్నాయి. 2 మీద తెల్లగా శుభ్రంగా ఉన్న దుప్పట్లు వేసి ఉన్నాయి. సునందకు ఏదో ఇబ్బందిగా అనిపించింది. కళ్ళు మరల్చుకున్న సునందకు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ కనిపించింది. నిలువెత్తున్న అద్దంలో సునందకు తన ప్రతిబింబం ఆపాదమస్తకం కనిపించింది. ఎవరినో తనకు ఇష్టం లేని వ్యక్తిని అకస్మాత్తుగా కలుసుకున్నట్టు తన ప్రతిబింబాన్ని చూస్తూ నిల్చుంది సునంద. అది తన ప్రతిబింబమేనా? ఒక్కరోజులో తన రూపంలో ఇంత మార్పు వచ్చిందా? సుజాత మాటలు జ్ఞాపకం వచ్చాయి. కూర్చో సునంద, భుజం మీద చేయి వేసి ఆర్ద్రతతో అన్నాడు కృష్ణప్రసాద్. సునంద చటుక్కున కృష్ణప్రసాద్ చేతిని తోసేసింది. ఒంటి మీద పాకుతున్న పురుగును తోసేసినట్టు. సారీ, కృష్ణప్రసాద్ అన్నాడు. సునంద కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. తను చేసిన తప్పు తెలుసుకుంది. తను అతన్ని అవమానించిందా? తను అలా కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది.
మరో 24 గంటల్లో తనకు భర్త కాబోతున్న మగవాడితో ప్రవర్తించవలసిన తీరులో తాను ప్రవర్తించడం లేదు. తనకు తెలియకుండానే అతని స్పర్శను తన శరీరం తిరస్కరిస్తోంది. క్షమించండి, ఏదో ఆలోచిస్తూ ఉన్నానేమో. మీ చెయ్యి పడగానే పర్వాలేదులే, కూర్చో, చిరునవ్వుతో అన్నాడు కృష్ణప్రసాద్. ఆ నవ్వు ఎంతో పొడిగా ఉంది. సునంద సోఫాకు జారబడి కూర్చుంది. కృష్ణప్రసాద్ కోటు తీసి హ్యాంగర్కు తగిలించి వచ్చి ఆమె పక్కగా సోఫాలో కూర్చున్నాడు. వెనక్కు వాలి గోడ మీద ఉన్న బటన్ నొక్కాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. బాయ్ లోపలికి వచ్చాడు. 2 కాఫీ అని చెప్పి సిగరెట్ కాలుస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. వెళ్ళిపోతున్న బాయ్ని ఆగమని, ఏమైనా తింటావా అని అడిగాడు సునందను. ఇప్పుడేమీ వద్దు, కాఫీ చాలు అన్నది సునంద. బాయ్ వెళ్ళిపోయాడు. సునంద గది పరికిస్తూ కూర్చుంది. కృష్ణప్రసాద్ సునందను చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అది గమనించనట్లే కూర్చుంది సునంద. సునంద కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. ఏదో అడుగుబోయి సందేహిస్తూ ఉండిపోయాడు. సునంద ఏమిటి అని అడగలేదు. బాయ్ కాఫీలు తెచ్చాడు. ఇద్దరూ మౌనంగా తాగుతూ కూర్చున్నారు. సునందకు తనేదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కృష్ణప్రసాద్ ముఖం గంభీరంగా ఉంది. అతని కళ్ళల్లో ఏదో నిర్ణయం తీసుకున్న భావం కనిపించింది సునందకు. మళ్ళీ కథ మొదటికి వస్తే, తన పరధ్యానానికి కారణం అడిగితే, రవీంద్ర గురించిన ఆలోచనల్ని తన మనసులో నుంచి నెట్టివేయాలి. కృష్ణప్రసాద్తో సరదాగా మాట్లాడాలి. రాత్రికి తిరుపతి చేరుకుంటామా? లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ ప్రశ్నించింది. కృష్ణప్రసాద్ సునంద కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూడసాగాడు. సునంద తన చూపుల్ని మరల్చుకుంది. రాత్రి 9 లోపలే చేరుకుంటాం. కొంచెం చల్లబడ్డాక బయలుదేరదాం. బాగా ఎండగా ఉంది. నేను ఒకసారి మా బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఈ లోపల నువ్వు స్నానం చేసి విశ్రాంతి తీసుకో. భోజనం సమయానికి వచ్చేస్తాను. ఎంతసేపట్లో వస్తారు? నవ్వుతూ అడిగింది. అదంతా బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వేనని కృష్ణప్రసాద్కు తెలియకపోలేదు. కొన్ని విషయాలు తెలిసి కూడా తెలియనట్టు నటించాల్సి వస్తుంది మరి. 2 గంటల్లో వచ్చేస్తాను అన్నాడు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ వెళ్ళిపోయాడు. సునందకు దిగులుగా ఉంది. మనసులో అశాంతి తేలు పిల్లలా కొండి ఎత్తి తిరుగుతూ ఉంది. ఆ గది నుంచి, ఆ వాతావరణం నుంచి దూరంగా, చాలా దూరంగా పారిపోవాలనిపిస్తోంది. సబ్బు టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. ఒక పంపు తిప్పితే వేడినీళ్ళు, మరో పంపు తిప్పితే చన్నీళ్ళు వస్తున్నాయి. టబ్ నిండుగా గోరువెచ్చని నీళ్లు పట్టింది. డబ్బుంటే జీవితం ఎంత సుఖంగా సాఫీగా గడిచిపోతుంది. రవీంద్రతో ఇదే తిరుపతి ప్రయాణం చేస్తే ఎలా ఉండేది? 3వ క్లాస్ పెట్టెలు, ఇరుకులు, రాత్రంతా నిద్రలేక, ఒంటి నిండా తలనిండా బొగ్గు కొట్టుకొని, ఈ సుఖం నిజంగా ఇప్పుడు తనకు సుఖంగా ఉందా? సుఖం భౌతిక అవసరాలు తీరినంత మాత్రం చేత లభిస్తుందా? రవీంద్ర పక్కన ఉండగా కలిగే ఆనందం ముందు ఈ సుఖాలన్నీ దిగదురుపు కాదా? ఏమిటి తను మళ్ళీ పిచ్చి వ్యామోహంలో పడిపోతూ ఉంది. భౌతిక అవసరాలు తీరాకే మనిషి మానసిక అవసరాల గురించి ఆలోచిస్తాడు. ఆకలి భౌతిక అవసరం, ప్రేమ మానసిక అవసరం. కానీ ఆకలి ముందు ప్రేమకు నిలబడగలిగే శక్తి ఉందా? ఆకలి ఒక ప్రాణిని బాధించినంతగా మరేదీ బాధించలేదు. ఆకలి తల్లి, తండ్రి, కొడుకు, భర్త, ప్రియుడు వీరి మధ్య ఉండే అనుబంధం కంటే బలమైంది ఆకలి. మనిషి పుట్టగానే ఏడుస్తాడు. ఎందుకు? ఏ అనుబంధం కోసం? ఆకలి. ప్రాణి మొదటిసారిగా గుర్తించేది, తెలుసుకునేది ఆకలిని మాత్రమే. జీవి బ్రతికి ఉన్నంతకాలం కూడా ఉండేది ఆకలే. విశ్వామిత్రుడంతటి వాడు ఆకలికి ఓర్వలేక చచ్చిన కుక్క మాంసం తిన్నాడట. టబ్లో కూర్చొని స్నానం చేస్తున్న సునందకు తమాషా అనుభూతి కలుగుతూ ఉంది. తను సినిమాల్లో చూసింది తొట్లలో కూర్చుని స్నానం చేయడం. తనకు అలాంటి అదృష్టం లభిస్తుందని కల్లో కూడా ఊహించుకోలేదు. తను నిజంగా అదృష్టవంతురాలు. తనను తను మభ్యపెట్టుకోవడం లేదు కదా.
ఆత్మవంచన చేసుకోవటం లేదు కదా. ఈ భౌతిక సుఖాలతో నిజంగా తన తృష్ణ తీరుతుందా? భౌతిక సుఖాలు మనస్సును సుఖపెట్టగలవా? ఎందుకు కాదు? శరీరం మాత్రమే భౌతికం కాదు, మనస్సు కూడా భౌతికమైందే. ఈ వాతావరణం, ఈ డబ్బు, ఆ పంపు, చుట్టూ గోడలు ఎంత భౌతికమైనవో మనసు కూడా అంతే భౌతికమైంది. భౌతికం కానివి కేవలం మనిషి ఆలోచనలు, ఊహలు మాత్రమే. మానవుడు ఊహల్లో నిర్మించుకున్న జగత్తు భౌతికం కాదు. ఊహా జగత్తులో మనిషి ఎంతకాలం బ్రతకగలడు? తను నిల్చున్న భూమిని వదిలి గాల్లో ఎంతసేపు నిల్చోగలడు? సునంద తల ఆలోచనలతో బద్దలైపోతోంది. కణతలు అదురుతున్నాయి. తల మీద చన్నీళ్లు పోసుకుంది. తడి జుట్టు దిండు మీద వెనక్కు వేసుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. స్నానం చేసి డన్లప్ బెడ్ మీద పడుకోగానే ఎంతో హాయిగా సుఖంగా అనిపించింది. మత్తుగా ఉంది. నిద్ర ముంచుకొస్తుంది. ఎవరో తలుపు తీసుకొని వస్తున్నారు. ఎవరు? కృష్ణప్రసాద? కాదు, రవీంద్ర. రవీంద్ర ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అలా ఉన్నాడే, ఎవరినో హత్య చేసి సరెండర్ కావటానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాడిలా ఉన్నాడే. తను ఎంతో గారాబంగా పెంచిన పెంపుడు తల్లి గొంతు పిసికి వచ్చిన వాడిలా ఉన్నాడు. జుట్టు రేగి ఉంది. ముఖంలో కండరాలు బిగిసి ఉన్నాయి. ఆ కళ్ళు, కాంతిరేఖలు కదిలిపోతూ ఉండే ఆ కళ్ళు అలా నిప్పు కణాల్లా ఎంతో కాలంగా అంధకారంతో పోరాడుతున్న మినుగురు పురుగుల్లా కణకణలాడుతున్నాయే. సునంద సుడిగాలిలో లతల అల్లల్లాడిపోయింది. శరీరం చెమట్లతో తడిసి ముద్దైపోయింది. నువ్వా? ఎందుకొచ్చావు? ఇక్కడికి ఎందుకొచ్చావు? బలవంతంగా గొంతు పెకిలించుకుంటూ అన్నది సునంద. రవీంద్ర జవాబు చెప్పలేదు. 2 అడుగులు ముందుకు వేశాడు. ఆగు, అక్కడే ఉంటూ. రవీంద్ర ఆగాడు, కానీ అధోలా నవ్వాడు. ఆ నవ్వులో ప్రతీకార వాంఛ కనిపించింది సునందకు. ఎందుకొచ్చావు? ఆయన్ను. రవీంద్ర మళ్ళీ అదే నవ్వు నవ్వాడు. ఆయన్ని చంపకు. ఆయన తప్పేమీ లేదు. తప్పంతా నాదే. కావాలంటే నన్ను చంపు. నిన్ను చంపితే నాకేం వస్తుంది? మరి ఆయన్ను చంపితే? వాణ్ణి చంపితే నువ్వేడుస్తావు. నువ్వు కోరుకుంటున్న సుఖాలన్నీ ఎండమావులుగా మారతాయి. మృగతృష్ణతో దాహం తీర్చుకోవాలని అశాంతిగా పరుగులు తీసే నిన్ను చూస్తే నాకు ఆనందం కలుగుతుంది. నాలో రగులుకుంటున్న ప్రతీకార జ్వాల చల్లబడుతుంది. ప్లీజ్ రవి, అంత క్రూరంగా మాట్లాడకు. సునంద భయంతో బిగుసుకుపోయింది. రవీంద్ర కసిగా చూశాడు. వ్యంగ్యంగా నవ్వాడు. భయపడకు సునంద. నేను నిన్ను గాని నీ కాబోయే భర్తను గాని చంపాలని రాలేదు. మరెందుకొచ్చావు? రవీంద్ర మాటల మీద సునందకు నమ్మకం కలగలేదు. రవీంద్ర బోలుగా విరక్తిగా నవ్వాడు. దయచేసి అలా నవ్వకు రవి. నన్ను అర్థం చేసుకో. నిన్ను అర్థం చేసుకున్నాను. అందుకే నిన్ను అభినందించాలని వచ్చాను. అభినందనలా? ఎందుకు? ఎందుకేమిటి? బతక నేర్చిన నీ తెలివితేటలకు, నీ శక్తి సామర్థ్యాలకు. రవీంద్ర మాటలు కంకర రాళ్లలా తగిలాయి సునంద మనస్సుకు. అంత దారుణంగా మాట్లాడుకు రవి. మనిద్దరి భవిష్యత్తు కోసం, ముఖ్యంగా నీ భవిష్యత్తు కోసమే. రవీంద్ర పక్కపక్క నవ్వాడు. సునంద మాట పూర్తి చేయలేకపోయింది. నా భవిష్యత్తు కోసం? ఆగిపోయావే? నా కోసం నువ్వు శ్రీమంతుణ్ణి పెళ్లి చేసుకుంటున్నావా? గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు గదిలో మారు మ్రోగింది. సునంద అపరాధినిలా తల వంచుకుంది. నువ్వు చాలా తెలివైన దానివి, బ్రతక నేర్చిన దానివి. సునంద కళ్ళెత్తి రవి ముఖంలోకి ప్రాధేయపూర్వకంగా చూసింది. జీవితంతో వ్యాపారం చేయటం నీకు బాగా తెలుసు. ప్రేమలో కూడా లాభ నష్టాలను తూచి చూడగలవు. అందుకే నిన్ను అభినందించకుండా ఉండలేకపోయాను. రవీంద్ర తనను అంత అసహ్యించుకుంటున్నాడా? ఎలా చూస్తున్నాడో తనకేసి. ఆ చూపుల్లో ఎంత జుగుప్స నిండి ఉందో. అలా చూడకు రవి. నీ కళ్ళకు నేను అంత జుగుప్సాకరంగా కనిపిస్తున్నానా? దీనంగా అడిగింది సునంద. చెప్పనా ఎలా కనిపిస్తున్నావో? సునంద మాట్లాడలేదు. మాట్లాడవే, చెప్తాను విను. నా కోసం,
నా భవిష్యత్తు కోసం నువ్వు కృష్ణప్రసాద్ని వివాహం చేసుకుంటున్నానని చెప్తూ ఉంటే ఎలా కనిపిస్తున్నావో చెప్తాను, బాగా విను. కొన్ని డజన్లు కాళ్ళు ఉన్న నల్లటి పొడుగాటి పురుగు పాకుతూ ఒక్కొక్క కాలే వెనక వదిలేస్తూ ఉంటే చూడటానికి ఎట్లా ఉంటుంది? ఎంత జుగుప్సను కలిగిస్తుంది. సరిగ్గా నువ్వు చెప్తున్న కారణాలు వింటుంటే నువ్వు నా కళ్ళకు ఆ పురుగులాగే కనిపిస్తున్నావు. ప్లీజ్ రవి, నీకు దండం పెడతాను, అట్లా మాట్లాడకు. సునంద 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని బావురుమన్నది. రవీంద్ర సునంద చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, ఏడవకు, ఇక మాట్లాడంలే అన్నాడు. సునంద కళ్ళెత్తి రవీంద్ర ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో అంతకుముందు కనిపించిన క్రౌర్యం లేదు. ఆ కళ్ళల్లో కసి, ద్వేషం, జుగుప్స లేవు. నిజం రవి, నేను చెప్పేది అక్షరాల నిజం, అక్షరాల నిజం. నమ్మవు? ప్రాధేయపూర్వకంగా అడిగింది. రవీంద్ర మాట్లాడలేదు. నీ భవిష్యత్తును కాదు, మన ఇద్దరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ వివాహానికి అంగీకరించాను. రవీంద్ర విరక్తిగా నవ్వాడు. నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఈ 2 రోజులుగా నేనెంత మానసికంగా నరక బాధను అనుభవిస్తున్నానో నీకు తెలిస్తే నువ్వు అలా నవ్వవు, నన్ను అలా అసహించుకోవు. నా మనసంతా నువ్వే ఆక్రమించుకుని ఉన్నావు. ప్రతి క్షణం నీ తలపులే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా నా మనసు నుంచి నీ రూపాన్ని తుడిచివేయలేకపోతున్నాను. రవీంద్ర వింటూ కూర్చున్నాడు. రవి, ఒక్క మాట చెప్పనా? నన్ను నమ్ముతావా? చెప్పమన్నట్టు రవీంద్ర తల ఊపాడు. శరీరం ఎవరికి అర్పించినా నా మనస్సు మాత్రం ఎప్పటికీ నీదే. ఈ 2 రోజుల్లో నేను తెలుసుకున్న సత్యం ఇది. నా మనస్సు నీదే, నీదే రవి, నన్ను నమ్ము రవి. రవీంద్ర గొల్లున నవ్వాడు, వికటంగా నవ్వాడు. గుండెల్లో కరడుగట్టిన బాధంతా కరిగి ప్రవహిస్తున్నట్టు నవ్వాడు. ఎప్పటికీ నీ మనస్సు నాదేనా? ఎంత అదృష్టవంతుణ్ణి! ఆ కంఠంలో పలికిన వ్యంగ్యానికి సునంద తల వంచుకుంది. బాగుంది, చాలా బాగుంది. శరీరం భర్తకు, మనసు ప్రేమించిన వాడికి నువ్వెంతకైనా సమర్థురాలివే. సునంద కొరడా దెబ్బతిన్నట్టు విలవిల్లాడిపోయింది. నువ్వు చాలా తెలివైన దానివని మళ్ళీ చెప్తున్నాను. ఉద్యోగంలో చేరిన 2 నెలలకే బాస్ను వల్లో వేసుకోగలిగావు. నిన్ను ఆకర్షించింది కృష్ణప్రసాద్ కాదు, అతని ఐశ్వర్యం. నీకు కావలసింది నా ప్రేమ కాదు, ఈ ఎయిర్ కండిషన్డ్ గదులు, డన్లప్ గద్దెలు, కార్లు, మేడలు, పట్టుచీరలు, నగలు. ప్లీజ్ రవి, నన్ను చంపి నన్ను ఈ బాధ నుంచి రక్షించు. స్వర్గసుఖాలు అందుకోబోతూ చంపేయమంటావే? నన్ను నీ మాటలతో చిత్రహింస చేస్తున్నావు. నేను నిన్ను చిత్రహింస చేస్తున్నానా? ఒక్కొక్క శబ్దమే నొక్కి నొక్కి అన్నాడు రవీంద్ర. నిన్ను ఎక్కువసేపు బాధించనులే, వెళ్ళిపోతాను. మళ్ళీ నా నీడ కూడా నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను. సునంద రవీంద్ర ముఖంలోకి భయంగా చూసింది. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. శరీరాన్నించి మనస్సును వేరు చేయలేం. శరీరం లేకుండా మనస్సు లేదు. మానవుడి అస్తిత్వాన్ని శారీరకం, మానసికం అంటూ వేరువేరుగా విభజించటం భ్రాంతి మాత్రమే. రవీంద్ర కంఠం కంచులా మ్రోగింది. పువ్వులు చాలా మృదువుగా, అందంగా, అనేక రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. మనం పువ్వుల్ని చూస్తాం, మెచ్చుకుంటాం. కానీ ఆకులతో, ముళ్లతో మొరటుగా ఉండే మొక్కకేసి చూడం. ఆ పువ్వులు ఆ మొక్కకు సంబంధించిన భాగాలేననే విషయాన్ని విస్మరిస్తాం. భూమిలోకి లోతుగా పాతుకుపోయిన వేళ్ల ద్వారానే మొక్కలతో పాటు పువ్వులకు పోషణ లభిస్తుందనే విషయం ఆలోచించం. పువ్వులు మొక్కకు సంబంధించిన సూక్ష్మ భాగాలు మాత్రమే. వాటి అందం, చందం, ఆరోగ్యం అన్నీ మొక్క యొక్క భౌతిక స్థితి మీదనే ఆధారపడి ఉంటాయి. మొక్క ఎండిపోతే పువ్వులు ఎండిపోతాయి. ఒక్క క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించాడు రవీంద్ర. శరీరానికి మనస్సుకు గల సంబంధం కూడా అలాంటిదే. శరీరం వేరు, మనస్సు వేరు అనే భ్రాంతిని వదిలిపెట్టు. శరీరం ఇచ్చిన వాడికే మనస్సును కూడా సమర్పించు. ప్రేమ ఎప్పుడూ సంపూర్ణ సమర్పణనే కాంక్షిస్తుంది, మనస్సును మాత్రమే కోరుకోదు. సునంద కళ్ళ నుంచి నీరు కారిపోతూ ఉంది.
నువ్వు ఇంతకాలం ప్రేమ అని భ్రమపడ్డది ప్రేమ కాదు, అది కేవలం ఉన్మాదం. ఆ వయసులో ఉండే చాలామంది ఆడపిల్లలకు, మగపిల్లలకు సహజంగా ఉండే ఉన్మాదం అది. రవి, నాది ఉన్మాదమా? నేను ప్రేమించలేదా? లేదు రవి, నేను నిన్ను నిజంగానే ప్రేమించాను, హృదయపూర్వకంగా ప్రేమించాను. హృదయం, మనస్సు, ఆత్మ. హృదయం అది కేవలం ఒక మాంసపు ముద్ద మాత్రమే, రక్తాన్ని శుభ్రం చేసే శరీరంలోని ఒక భాగం మాత్రమే. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో, ఇక మాట్లాడుకో. సరే, వెళ్తున్నాను. నిన్ను భయపెట్టాలని, బాధ పెట్టాలని ఇక్కడికి రాలేదు. నీ వ్యాపార దక్షతకు, తెలివితేటలకు అభినందనలు తెలుపుదామని వచ్చాను. నన్ను మర్చిపో. కృష్ణప్రసాద్ ప్రక్కన కూర్చుని నా గురించి ఆలోచిస్తూ ఇద్దరిని అవమానించకు. రవీంద్ర చచ్చిపోయాడు అనుకో. రవీంద్ర విసురుగా వెళ్ళిపోయాడు. రవి, రవి వెళ్ళిపోకు, ఒక క్షణం ఆగు, నేను వస్తున్నాను. సునంద లేవటానికి ప్రయత్నించింది, కానీ లేవలేకపోయింది. తనను ఎవరో కిందకు నెట్టేస్తున్నారు. తనకు స్పృహ తప్పిపోతుంది. ఎవరో తనను నీళ్లలోకి తోసేశారు. తను సుడిగుండంలో చిక్కుకొని గిరగిరా తిరిగిపోతోంది. ఊపిరి ఆడటం లేదు. ఎవ్వరూ చెయ్యి అందించడం లేదు. ఒడ్డు ఎంత దూరం ఉందో? ఎవరది తనను నది నుంచి లాగి సముద్రంలోకి విసిరేస్తున్నారు? తడిసిపోయిన తనను ఎవరో బయటికి లాగి ఒడ్డున పడేశారు. తన పెదవుల్ని ఎవరు తాకుతున్నారు? కాదు, తన పెదవుల్ని తాకుతున్న ఆ పెదవులు ఎవరివి? రవీంద్ర తిరిగి వచ్చాడా? రవీంద్ర పెదవులు కాలిపోతుంటాయి. ఆ వేడి ఏమైంది? ఎవరితో చెయ్యి తన నడుం చుట్టేస్తున్నది. ఎంత చల్లగా ఉందో! పాము కాదు కదా? బలాన్నంతా కూడదీసుకుని తన నడుం చుట్టూ ఉన్న చేతిని తోసేసింది సునంద. చివుక్కున లేచి కూర్చుంది. ఏమైంది సునంద? ఎందుకు కలవరిస్తున్నావు? నీ ఒళ్ళంతా వణికిపోతోంది. ఏమైనా కలొచ్చిందా? కృష్ణప్రసాద్ మంచం మీద కూర్చుని మృదువుగా ప్రశ్నించాడు. ఇంతసేపు తను చూసింది కళ. రవీంద్ర రాలేదు. తన మానసిక సంఘర్షణే కలలా కనిపించింది. కలవరిస్తున్నావు, రవి రవి అంటున్నావు అన్నాడు కృష్ణప్రసాద్ సునంద కళ్ళల్లోకి లోతుగా చూస్తూ. సునంద ఉలిక్కిపడింది. అతని ముఖంలోకి చూడలేకపోయింది. కృష్ణప్రసాద్ మంచం మీద నుంచి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు. కర్టన్ తొలగించి అద్దాల్లో నుంచి దూరంగా కనిపించే కొండల్ని చూస్తూ నిలబడ్డాడు. సునంద కృష్ణప్రసాద్ని వెనక నుంచి రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చుంది. తను ప్రవేశించిన ప్రతి జీవితంలోనూ అశాంతిని రేపుతుందా? కృష్ణప్రసాద్ లాంటి లక్ష్మీపుత్రుణ్ణి కూడా తను అశాంతికి గురిచేస్తోందా? తను నిద్రలో రవీంద్ర పేరు పలవరించటం అతను విన్నాడు. బాధపడుతున్నాడు. మరికొన్ని గంటల్లో తనకు భార్య కాబోయే స్త్రీ నిద్రలో పరపురుషుడి పేరు పలవరించటాన్ని ఏ మగవాడు భరిస్తాడు? తను తన జీవిత రహస్యాన్ని దాచి ప్రయోజనం లేదు. అన్ని విషయాలు మనసు విప్పి కృష్ణప్రసాద్కు చెప్పటమే మంచిది. తను దాచిన దాగని బాధ ఇది. తన అణువణువు రవీంద్రనామాన్ని జపిస్తోంది. రవీంద్రను తను మర్చిపోవడం అసంభవం. అన్ని విషయాలు చెప్పి తనను హైదరాబాద్ తీసుకెళ్లమని ప్రాధేయపడితే? కృష్ణప్రసాద్కు ఆ మాత్రం సంస్కారం ఉంది. తప్పక తన ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ ఇది కృష్ణప్రసాద్కు అవమానం కాదా? అతని పరువు ప్రతిష్టలు నవ్వుల పాలు కావా? సంఘంలో పై అంతస్తులో ఉండి 10 మందిలో గౌరవంగా బ్రతుకుతున్న వ్యక్తిని బజారుకు ఇచ్చినట్టు కాదా? మళ్ళీ అతను తన కంపెనీలో తల ఎత్తుకుని తిరగలడా? హే భగవాన్, అసలు నన్నెందుకు పుట్టించావు? సునంద తల పగిలిపోతూ ఉంది. తలలో నరాలు చిట్లడానికి సిద్ధంగా ఉన్నాయి. కృష్ణప్రసాద్ చేతిలో సిగరెట్ యాష్ట్రేలో పడేశాడు. కిటికీ రెక్కలు మూసి కర్టెన్ లాగి వెనక్కి తిరిగి సునందకేసి ఒక క్షణం తీవ్రంగా చూశాడు. కొయ్య బొమ్మలా కూర్చుని ఉన్న ఆమె భుజాలు పట్టుకుని ఊపాడు. చెప్పు, నిజం చెప్పు. నువ్వు రవీంద్రను ప్రేమిస్తున్నావు కదూ? ఈ వివాహం చేసుకోవడానికి అంగీకరించినందుకు పశ్చాత్తాపడుతున్నావు, అవునా? క్షణక్షణం రవీంద్రను తలుచుకుంటూ కృంగిపోతున్నావు కదూ? కృష్ణప్రసాద్ ఉద్రేకంగా అడిగాడు.
సునంద నిస్సహాయంగా కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. తల వంచుకుంది మరుక్షణంలో. నిజం చెప్పు, నిండు జీవితాలతో చెలగాటమాడకు. కృష్ణప్రసాద్ కంఠంలోని తీవ్రతకు దిగ్గున తల ఎత్తి చూసింది సునంద. కృష్ణప్రసాద్ కళ్ళల్లో ఏదో దృఢ నిశ్చయం కనిపించింది. నాకు తెలుసు, నువ్వు రవీంద్రను ప్రేమిస్తున్నావు. నీ గత జీవితాన్ని తవ్వటం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఇలా క్షణక్షణం అతన్ని తలుచుకుంటూ బాధపడ్డాన్ని నేను భరించలేను. సునంద కళ్ళలో నీరు తిరిగింది. మౌనంగా కూర్చుంది. రవీంద్రను అంతగా ఆరాధిస్తూ నాతో వివాహానికి ఎందుకు అంగీకరించావు? నేను నా అధికార బలంతో నిన్ను వశపరుచుకోలేదే. బాగా ఆలోచించుకోమని కూడా మళ్ళీ మళ్ళీ హెచ్చరించానే. కృష్ణప్రసాద్ అశాంతిగా గదిలో పచార్లు చేయసాగాడు. సునంద చెంపల మీదుగా కన్నీరు కారిపోతోంది. అపరాధి న్యాయమూర్తి ముందు కూర్చున్నట్టు కూర్చుంది. జీవితంతో వ్యాపారం చేయడం నీకు బాగా తెలుసు. ప్రేమలో కూడా లాభ నష్టాలను తూచి చూడగలవు. అందుకే నిన్ను అభినందించకుండా ఉండలేకపోయాను. నిండు జీవితాలతో చెలగాటం ఆడకు. రవీంద్ర కంఠము, కృష్ణప్రసాద్ కంఠము ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటూ సునంద చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. సునంద 2 చేతులతో గట్టిగా చెవులు మూసుకుంది. గదిలో వెర్రివాడిలా అటూ ఇటు తిరుగుతున్న కృష్ణప్రసాద్ సునందకు ఎదురుగా వచ్చి నిలబడిపోయాడు. ఏ, నా కంఠం అంత కటువుగా ఉందా? అంత భరించలేకుండా ఉన్నావా? నా గొంతు వింటుంటే నీకు అసహ్యం వేస్తోందా? సునంద చేతులు లాగేసి ఉద్రేకంగా అడిగాడు కృష్ణప్రసాద్. కాదు కాదు, మీరు పొరబడుతున్నారు, దాదాపు ఏడుస్తూనే అన్నది సునంద. మరి చెవులెందుకు మూసుకున్నావు? సునంద దీనంగా కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. గాయపడ్డ లేడీ వేటగాడి ముఖంలోకి చూసినట్టు చూసింది. సరే, నీ ఇష్టం. బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. ఆ తర్వాతే తిరుపతి ప్రయాణం అంటూ కళ్ళు మూసుకొని సోఫాకు జారిగలపడ్డాడు. ఈ అమృతమూర్తిక తన ద్రోహం తలపెట్టింది. రవీంద్ర లేని ఈ ఐశ్వర్యం తనకు అక్కర్లేదని చెప్పేస్తే, నిన్ను భర్తగా ఊహించుకోలేకుండా ఉన్నానని చెప్పేస్తే, మళ్ళీ తనకి పిచ్చేమిటి? ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టి కష్టం అంటే ఏమిటో, దరిద్రం అంటే ఏమిటో, ఆకలి అంటే ఏమిటో తెలియని సినిమాలో హీరోయిన్లా తను రవీంద్ర లేని ఈ ఐశ్వర్యం నాకు అక్కర్లేదని చెప్పగలదా? వెధవ సెంటిమెంటు. కడుపు నిండా తిండి గల వాళ్ళకే ఆ సెంటిమెంటు అందం చందం. ఈ వివాహం జరగదు. మధ్యాహ్నం భోజనం చేయగానే హైదరాబాద్కు బయలుదేరదాం. కృష్ణప్రసాద్ సోఫాలో నిటారుగా కూర్చుని అన్నాడు. సునంద ఏదో చెప్పబోయింది, కానీ దుఃఖంతో గొంతు పెగల్లేదు. అంతలో బెల్ మ్రోగింది. కృష్ణప్రసాద్ తలుపు తెరిచాడు. మేనేజర్, మరో కుర్రాడు గదిలో ప్రవేశించారు. కుర్రవాడి నెత్తి మీద బట్టల మూట ఉంది. మేనేజర్ చెయ్యి అందించి మూట దింపి సోఫా మీద పెట్టాడు. కుర్రాడు మూట విప్పాడు. రంగురంగుల పట్టు చీరలు. సునంద కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. హైదరాబాద్లో టైం లేక కొనలేదు. నీకు కావలసిన చీరలు తీసుకో అంటూ కృష్ణప్రసాద్ గది బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనక మేనేజర్, కుర్రవాడు కూడా వెళ్ళిపోయారు. సునంద వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. సునంద చీరల కేసు చూసింది. వాటిని బయటికి గిరాటు వేయాలనిపించింది. కసిగా ఉంది. ఎవరి మీద? ఎందుకు? కృష్ణప్రసాద్ మీదే. ఈ వివాహం జరగదన్నాడుగా, తనకు ఈ చీరలెందుకు మరి? చీరల కోసం, నగల కోసమే ఈ వివాహానికి ఒప్పుకున్నదని అతని ఉద్దేశ్యమా? అవును, నిజమేగా. సుజాత అన్నట్టు తను వీటి వ్యామోహంతోనే రవీంద్రను వదులుకోవడానికి సిద్ధపడిందిగా. కాదు, విలాసాల కోసం తను రవీంద్రను వదులుకోలేదు. తనకు విలాసాలు అక్కర్లేదు. పదిలమైన జీవితం కావాలి, భద్రత గల జీవితం కావాలి, అంతే. ఒకసారి దెబ్బతిన్న లేడీ తనకు తానుగా వేటగాడిని ఆహ్వానిస్తుందా? తను మళ్ళీ కోరి దారిద్ర్యాన్ని వరించగలదా? కంచుకోట లాంటి జీవితం తనను చేతులు చాపి ఆహ్వానిస్తోంది. సునంద దృష్టి రంగురంగుల చీరల మీద నిలిచింది. తను ఈ చీరలు కట్టుకొని రవీంద్ర ముందు తిరుగుతూ ఉంటే
ఆ కళ్ళలోని వెలుగు చూడాల్సిందే. ఆ వెలుగు ముఖమంతా అలుముకొని ఎంత అందంగా కనిపిస్తాడో. రవీంద్రను అలా చూస్తూ తను పారవశ్యంలో మైమర్చిపోతుంది. రవీంద్ర ఎలా ఉన్నాడో చూసి 3 రోజులైంది. 3 యుగాలుగా అనిపిస్తోంది. రవీంద్ర ఎంత బాధపడుతున్నాడో. తనకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. సంతోషంతో వెలిగిపోతూ ఉండే ఆ కళ్ళిప్పుడు కాంతి విహీనంగా గాజు కళ్ళలా ఉన్నాయేమో. వీల్లేదు. రవీంద్ర కళ్ళలోని ఆ వెలుగు మాయకూడదు. అతని కళ్ళు అలాగే మిలమిలా మెరిసిపోతూ ఉండాలి. అతని కళ్ళలోని వెలుగు ముందు ఈ ఐశ్వర్యం ఏపాటిది? రవీంద్ర కళ్ళల్లో వెలుగు చూడడం కోసం తను ఎన్ని కష్టాలైనా భరించగలదు. సునంద ఉద్రేకంగా లేచి నిల్చుంది. ఆ చీరల్ని తన కళ్ళ ముందు నుంచి తీసేయమని అరవాలనిపించింది. ఆమె కళ్ళు అనుకోకుండా పైన ఉన్న నీలం రంగు జరీ పువ్వుల పట్టుచీర మీద నిలిచాయి. చూపుల్ని తిప్పుకోలేకపోయింది. యాంత్రికంగా ఆ చీరను చేతిలోకి తీసుకుంది. చీర మెత్తగా ఉంది. ఆ చీర స్పర్శ గత స్మృతుల పొరల్ని విప్పింది. కళ్ళ ముందు మస్తాన్ మిషన్ మీద కదులుతున్న నీలం రంగు జరీ పువ్వుల పట్టు పరికిణి కనిపించింది. తెల్లవారితే భోగి. 3 గంటలకే స్కూలు వదిలారు. గండు చీమల పుట్ట పగిలినట్లు పిల్లలంతా బిలబిల్లాడుతూ బయటకొచ్చారు. సునంద, ధనలక్ష్మి, సరోజ కబుర్లు చెప్పుకుంటూ బయటకొచ్చారు. ధనలక్ష్మి, సరోజ శ్రీమంతుల బిడ్డలు. ఎప్పుడూ మంచి బట్టలే వేసుకుంటారు. సునంద వెలిసిపోయినవి, చిరుగులు పట్టినవి, మాసికలు కుట్టినవి వేసుకుంటుంది. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ సునంద తన బట్టల కేసి చూసుకుంది. చిన్నప్పుడు తను తిరునాళ్లలో కొనుక్కున్న బొమ్మ గుర్తొచ్చింది సునందకు. అది రంగులు పోయి మాసిపోయి ఇంకా తన దగ్గరుంది. వీళ్ళిద్దరి మధ్య నేను కూడా రంగులు వెలిసిపోయిన ఆ బొమ్మలాగే ఉంటాను కాబోలు అనుకుంది. క్లాస్లో కూడా సునంద వాళ్ళిద్దరి మధ్య ముడుచుకుపోతూ తన లేమికి సిగ్గుపడుతూ కూర్చుంటుంది. ఆ రోజు కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్ సునందను కన్నార్పకుండా చూసింది. సునంద సిగ్గుపడిపోయింది. తన చిరిగిన బట్టల్ని చూస్తున్నట్టు ఊహించుకుంది. టీచర్ మీద కోపం కూడా వచ్చింది. ధనలక్ష్మి, సరోజుతో కలిసి బయటకు వస్తున్న సునందను కొత్త టీచర్ పిలిచింది. సునంద సందేహిస్తూనే స్టాఫ్ రూమ్లోనికి వెళ్ళి నిలబడింది. ధనలక్ష్మి, సరోజ కూడా సునంద వెనకే వెళ్ళి నిల్చున్నారు. నీ పేరేమిటి? సునందను కొత్త టీచర్ అడిగింది. సునంద సిగ్గుపడుతూ జవాబిచ్చింది. ఎంత చక్కని పేరో, రూపానికి తగిన పేరు. క్లాస్లో చూస్తే తనివి తీరక మళ్ళీ పిలిచాను అన్నది కొత్త టీచర్ శారదా టీచర్తో. సునంద సంతోషంతో ఉక్కిరి బిక్కిరయింది. సిగ్గుతో ముడుచుకుపోయింది. చూడండి శారద గారు, ఆ బుగ్గలు ఎలా ఎరుపెక్కాయో ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటే. నిజంగా ఇవాళ నేను గొప్ప అందాన్ని చూశాను అన్నది కొత్త టీచర్. సునంద మరీ సిగ్గుపడిపోయింది. గర్వంగా కూడా అనిపించింది. అవును, అందమైన పిల్లే. ఆ ఇంట్లో పుట్టాల్సిన పిల్ల కాదు. పాపం కట్టుకోవడానికి అనువైన బట్టలు కూడా ఉండవు అన్నది జాలిగా రాజ్యం టీచర్. ఆ మాటలు సునంద మనస్సుకు కంకర రాళ్లలా తగిలాయి. మొహం చిన్నబుచ్చుకుంది. చూడండి రాజ్యం గారు, పిల్లల ముందు వాళ్ళ లేమిని ఎత్తి చూపించకూడదు. పసి హృదయాలు కదా, గాయపడితే ఆ ప్రభావం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. పాపం సునంద చూడండి ఎలా చిన్నబుచ్చుకుందో అన్నది కొత్త టీచర్. సునంద కృతజ్ఞత నిండిన కళ్ళతో కొత్త టీచర్ ముఖంలోకి చూసింది. ఇవాళ క్లాస్లో సునందను చూడగానే నాకేమనిపించిందో చెప్పనా? శారద టీచర్తో అన్నది కొత్త టీచర్. సునంద కుతూహలంగా చూసింది. చెప్పండి అన్నది శారద. సునంద వీళ్ళిద్దరి మధ్య కూర్చునుంది. చూడగానే సునంద సౌందర్యం నన్ను ఆకర్షించింది. అందం కనిపిస్తే నేను నా కళ్ళను మరల్చుకోలేను, తృప్తిగా చూస్తాను. వాళ్ళిద్దరి మధ్య సునందను చూస్తుంటే నాకు తమాషా ఊహ కలిగింది అన్నది కొత్త టీచర్. రచయిత్రివి కదా, చాలా గొప్ప ఊహే కలిగి ఉండాలి. అదేదో చెప్తే మేము ఆనందిస్తాం అన్నది రాజ్యం టీచర్. సునంద చాలా డబ్బు గల పిల్ల, మంచి పిల్ల, జాలి మనసు. సరదాకు తన కొత్త బట్టల్ని స్నేహితురాళ్ళకిచ్చి తను తన ఇంట్లో పనిచేసే
పిల్ల బట్టలు వేసుకుంది అని ఊహించుకున్నాను. రాజ్యం టీచరు, శారద టీచరు పక్క నవ్వారు. ఎంత చక్కని కల్పన, శారద టీచర్ అన్నది. సునందకు అకస్మాత్తుగా ఎవరో తనను ఎత్తైన కొండ మీద నిల్చోబెట్టినట్టు అనిపించింది. ఇంగ్లీష్ టీచర్ మీద ఎక్కడలేని గౌరవం పుట్టుకొచ్చింది. గర్వంగా ధనలక్ష్మి, సరోజల కేసి చూసింది. వాళ్ళ ముఖాలు నల్లగా మాడిపోయి ఉన్నాయి. చిన్నగా వాళ్ళు వెళ్ళిపోయారు. వయసు వస్తే సునంద మహా సౌందర్యవతి అవుతుంది. అంతులేని ఆ ఆకర్షణకు ఎంతమంది కుర్రాళ్ళు శలభాలవుతారో. సునందకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ సిగ్గుతో అక్కడి నుంచి తుర్రున పారిపోయింది. పరిగెత్తుకుంటూ ధనాన్ని, సరోజను కలుసుకుంది. వాళ్ళిద్దరూ చాలాసేపు సునందతో మాట్లాడలేదు. అయినా సునందకు బాధ కలగలేదు. వాళ్ళిద్దరి పక్కగా గర్వంగా నడవసాగింది. ధనం, సరోజ సునందను వదిలేసి వెళ్ళిపోయారు. కుళ్ళు గుమ్మడికాయలు కసిగా అనుకుంది సునంద అలా వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి. అదే రోజు భోగి పండుగ ముందు రోజు జీవితంలో మరువలేని సంఘటన జరిగింది. సునంద పసి హృదయం మీద సమ్మెట పోట్లు పడ్డాయి. ఆ రోజు నుంచే సునందకు జీవితం అంటే భయం ఏర్పడింది. జీవితం ఒక పీడ కలలాగా ఆ పసిదాన్ని బెదరగొట్టింది. ఆ రోజు నుంచే లేడి వెంటపడే వేటగాడిలా జీవితం ఆమెను తరిమి తరిమి కొట్టింది. సుంది, బట్టలు కుట్టించుకున్నావా పండక్కి? లీల అడిగింది ఒంటరిగా పరధ్యానంగా నడుస్తున్న సునందను. ఇంకా లేదు, నిన్ననే బట్టలు కొని అమ్మ మస్తానికిచ్చింది. ఇవాళ సాయంత్రం కుట్టిస్తానన్నాడు అన్నది సునంద ఉత్సాహంగా. కళ్ళల్లో కొత్త బట్టల తాలూకు రంగులు కదిలిపోయాయి. ఇంకా కుట్టించుకోలేదా? నా బట్టలు మొన్ననే కుట్టి తెచ్చాడు అన్నది లలిత. మస్తాన్ నా పరికిణి కూడా ఇంకా కుట్టలేదు. ఎంత పొద్దుపోయినా ఇవాళ రాత్రికి కుట్టి తెస్తానని నాన్నగారితో చెప్పాడట అన్నది లీల. అయితే మస్తాన్ కొట్టు దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఉత్సాహంగా అడిగింది సునంద. లలిత ఇంటికి వెళ్ళిపోయింది. సునంద, లీల మస్తాన్ మిషన్ కొట్టుకేసి పరుగు తీశారు. ఇద్దరూ మిషన్ కొట్టు ముందు ఆగి రొప్పుతూ నిల్చున్నారు. మస్తాన్ మిషన్ మీద పట్టు పరికిణి, నీలం రంగు జరీ పువ్వుల పట్టు పరికిణి పైకి కిందకి కదులుతూ ఉంది. మిషన్ చుట్టూ రకరకాల బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. సునంద మిషన్ మీద కదులుతూ మెరిసిపోతున్న పరికిణిని కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఎంత బాగుందో! అలాంటి పరికిణి తనకు ఉండకూడదు. అమ్మ ఎప్పుడు చీటీ బట్టలే కొంటూ ఉంటుంది. ఒక్క పండగకు కూడా తనకు పట్టు పరికిణి కుట్టించలేదు. ఒక్కసారి ఆ పరికిణిని ముట్టుకు చూస్తే మెత్తగా ఉంటుంది కాబోలు. అబ్బా, ఎంత మెరిసిపోతుందో! సునంద ఆశగా చూస్తూ అనుకుంది. మస్తాన్ తల ఎత్తి ఇద్దరిని చూశాడు. మీరెందుకు వచ్చారు బుల్లెం గోరు? ఇదో మీదే కుడుతున్నా, ఒక గంటలో పట్టుకొస్తా, ఇంటికి వెళ్ళండి అని లీలతో చెప్పి మస్తాన్ మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. ఆ పరికిణి నీదా? ఎంత బాగుందో! సునంద కళ్ళు మెరిసిపోతూ ఉంటే అన్నది. నాదే, నాన్నగారు గుంటూరు నుంచి తెచ్చారు. అక్కయ్యకి కూడా అచ్చం అట్లాంటిదే చీర తెచ్చారు అన్నది లీల గర్వంగా. సునంద మిషన్ మీద కదులుతున్న పట్టు పరికిణి చూస్తూ నిల్చుంది. జరీ పువ్వుల తళుకులు సునంద కళ్ళల్లో కదిలాయి. సుంది, నీ బట్టలేవే? లీల అడిగింది. సునంద కళ్ళలో ఈసారి మిషన్ మీద కదులుతున్న నీలం రంగు పరికిణి తాలూకు నీడలు పారాడాయి. సునంద మిషన్ చుట్టూ చిందరవందరగా పడి ఉన్న బట్టల్ని పరికించి చూసింది. గోడవారుగా పడి ఉన్న ఎర్ర పువ్వుల తెల్ల చీటీ బట్ట మీద సునంద చూపులు నిలిచాయి. సునంద కళ్ళకు మిషన్ మీద కదులుతున్న నీలం రంగు జరీ పువ్వుల పట్టు పరికిణి చూసిన కళ్ళకి ఆ చీటీ బట్టలు చాలా మొరటుగా, అసహ్యంగా కనిపించాయి. సునందకు ఏదోగా అనిపించింది. అమ్మ మీద, నాన్న మీద ఎక్కడలేని కోపం వచ్చింది. క్రితం రోజు తల్లి కొంటున్నప్పుడు సునందకు ఆ బట్టలు బాగానే ఉన్నాయనిపించింది. నీ పరికిణి బట్ట చూపించవా? పట్టుదేనా? సునందకు దుఃఖం వస్తోంది. గొంతు పెగల్లేదు. చెయ్యి చాచి చూపించింది. ఎంత బాగుందో! నాకు మొద్దు పరికిణీలంటేనే ఇష్టం. సునందకు లీలను తన్నాలనిపించింది.
అన్నీ అబద్ధాలే. అంత మంచి పరికిణీ కుట్టించుకుంటూ తనకు ముద్దు పరికిణీలంటేనే ఇష్టం అంటోంది. మరైతే తను అట్లాంటి ముద్దు పరికిణీ కుట్టించుకోలేకపోయింది. తను కూడా అట్లాంటిది కుట్టించుకుంటుందేమోనని దాని భయం. మూలగా పడి ఉన్న తన పరికిణీ బట్టకేసి మిషన్ మీద కిందకు పైకి మస్తాన్ చేతుల మధ్య కదులుతున్న నీలం రంగు జరీ పువ్వుల పరికిణీకేసి మార్చి మార్చి చూసింది సునంద. మస్తాన్, సునంద పరికిణీ ఇంకా కత్తిరించలేదే, ఇంకెప్పుడు కుడతావు? లీల అడిగింది. మస్తాన్ తలెత్తి ఓ క్షణం లీల ముఖం కేసి చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. మస్తాన్, ఇవాళ నా పరికిణీ కుట్టివ్వవా? ప్రాధేయపూర్వకంగా అడిగింది సునంద. మస్తాన్ తలెత్తలేదు, జవాబివ్వలేదు. తల వంచుకుని పరికిణీ కుట్టుతున్నాడు. అతని చేతుల మధ్య జరీ పువ్వుల నీలం రంగు పట్టు పరికిణీ మెరిసిపోతూ ఉంది. సునంద కళ్ళు పెద్దవి చేసుకుని ఆశగా చూస్తూ నిల్చుంది. మిషన్ ఆగింది. మిషన్ మీది పరికిణీ చేతుల్లోకి తీసుకుని ఒక్క క్షణం అటూ ఇటూ తిప్పి పరికించి చూశాడు. దానికి అంటుకుని ఉన్న దారం ముక్కల్ని తీసేసి మడత పెట్టాడు. ఇదిగో బుల్లెమ్మ, అయిపోనాది, నువ్వు వెళ్ళిపో. జాకెట్ కుట్టేసి పట్టుకొస్తాను. నాంగారితో చెప్పు గంటలో వస్తానని అన్నాడు మస్తాన్. మరి నా పరికిణీ ఎప్పుడిస్తావు? దాదాపు ఏడుస్తున్నట్టే అడిగింది సునంద. మస్తాన్ తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సునంద పసి మనస్సును గాయపరిచింది. కుట్టుకూలి పట్టుకురా, కుట్టించి నీ ఇంటి చుట్టూ తిరగలేను డబ్బుల కోసం అన్నాడు నిర్లక్ష్యంగా. సునందకు దుఃఖం పొర్లుకొచ్చింది. ఎలాగో దిగమింగుకుంది. కళ్ళల్లో నీరు తిరిగింది. మస్తాన్ మిషన్ మీద లీల జాకెట్ ఎక్కి కూర్చుంది. జరీ లేని నీలం పట్టు జాకెట్ బట్ట పాము కుబుసంలా మిలమిల మెరుస్తోంది. సునందకు ఆ జాకెట్ లాగేసి తన పరికిణీ మిషన్ మీద పెట్టాలనిపించింది. మస్తాన్ సాహిబును కొరడాతో కొట్టాలనిపించింది. రేపే భోగి పండుగ, తలంటి పోసుకొని కొత్త బట్టలు వేసుకోవాలి. పాపం, సునంద పరికిణీ జాకెట్ కుట్టివ్వు అన్నది లీల జాలి ఉట్టిపడే స్వరంతో. సునంద గుండెల్లో ఏదో కలుక్కుమంది. తనను చూసి జాలి పడటం సునందకి ఇష్టం ఉండదు. అట్లాగే, నువ్వు పట్టుకొస్తావా కుట్టుకూలి? లీలను అడిగాడు మస్తాన్. లీల పలకలేదు. సునంద మనస్సంతా చేదు చేదుగా ఉంది. వర్షాకాలపు నదిలా ఉంది. దిగులు దిగులుగా ఉంది. డబ్బులు పట్టుకొస్తాను, మరి కుట్టిస్తావా? డబ్బులు పట్టుకొస్తాను, మరి కుట్టిస్తావా? ఏడుపు గొంతుతో అడిగింది సునంద. ఎందుకు ఇవ్వను? మరి బేగి పట్టుకురా అన్నాడు మస్తాన్. నా పరికిణీ ఇచ్చేయి, పట్టుకెళ్తాను లీల అడిగింది. బాబోయ్, నీ చేతికిస్తే నాన్నగారు నా తాట ఒలిచేస్తారు. నేను పట్టుకొస్తాగా, వెళ్ళు బుల్లెమ్మా. ఇద్దరూ చిన్నగా కదిలారు. సరోజ నాన్నలా తన నాన్నకు కూడా చాలా డబ్బుంటే ఎంచక్క ఎన్ని రంగురంగుల పట్టు పరికిణీలు కుట్టించుకునేదో. వాళ్ళ నాన్నకు అంత డబ్బు ఎందుకుంది? తన నాన్నకి ఎందుకు లేదు? ఆ చిన్న బుర్రకు సమాధానం దొరకలేదు. ఏడుపొస్తుంది. ఇంటికెళ్ళినా అమ్మ డబ్బులు ఇవ్వదు. అసలు అమ్మ దగ్గర ఉంటేగా ఇవ్వడానికి. ఉదయం సునంద స్కూలుకు బయలుదేరుతున్నప్పుడు తల్లి తండ్రి ఘర్షణ పడ్డారు. అది జ్ఞాపకం వచ్చిన గుండెలు మరీ బరువెక్కాయి. సునంద అక్కయ్య బావ వస్తున్నారని ఉత్తరం వచ్చింది. రమ్మని కార్డు ముక్క రాయంగానే సరిపోయిందా? పండగ పూట అల్లుడికి కూతురికి కొత్త బట్టలైనా పెట్టద్దు? సునంద తల్లి భర్తను నిలదీసినట్టు అడిగింది. నా ప్రయత్నం ఏదో నేను చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నావుగా అన్నాడు సునంద తండ్రి. చూడకే, చూస్తూనే ఉన్నా. అంతకంటే నేను చేయగలిగింది ఏముంది? పండక్కి తిండి సరుకులన్నా తీసుకురాలేదు. అల్లుడిని కూతుర్ని రమ్మని రాశావు. ఏం పెడదామనో? సునంద తల్లి మూతి తిప్పింది. డబ్బుకి మహా కటకటగా ఉంది, ఎక్కడా పుట్టడం లేదు. నన్నేం చేయమంటావే? భర్త విసుక్కున్నాడు. అంత చేతగాని వాడివి వాళ్ళని రమ్మని ఎందుకు రాశావు? భార్య రెట్టించింది. నీ రాయగానే వస్తారనుకున్నానా ఏంటే? రాత నా కర్మ. అరచేత్తో నొసలు బాదుకుంది. చి, నోరుముయ్యే. నీ రాత ఇట్టా ఉంది గనకనే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. నీలాంటి మగాణ్ణి కట్టుకున్నాక మరి నా రాత. నోరుముయ్
మరీ తిమ్మిరెక్కి చస్తున్నావు. అవును, తిమ్మిరే ఎక్కింది. ఎక్కదు మరి. నువ్వు తెచ్చి పడేస్తున్నా. ఛీ, నీ నోటికి శుద్ధి బద్ధం లేదు అంటూ పై పంచె దులిపి భుజం మీద వేసుకుంటూ సునంద తండ్రి బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ నా రాత మరోసారి నుదురు కొట్టుకుంది భార్య. సునంద తండ్రి వెంకట్రామయ్య రోజూ తిరిగి తిరిగి రాత్రికి ఇంటికి చేరతాడు. గంపెడాశతో ఎదురుచూస్తూ కూర్చున్న భార్య భర్త ఒటి చేతులతో ఇంటికి రాగానే ఏదో అంటుంది. భర్త నోరు ముయ్యమంటాడు. భార్య నోరు ముయ్యదు. కాలుతున్న కడుపుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. విని విని భర్త జుట్టు పట్టుకుంటాడు. వంగదీసి దభీ దభీ కొడతాడు. దెబ్బలు తింటూ భార్య మరీ రెచ్చిపోతుంది. చివరికి రాగం అందుకుంటుంది. పిల్లలంతా తలొక మూల నక్కి బిక్కు బిక్కుమంటూ అమ్మను నాన్నను చూస్తూ కూర్చుంటారు. సునంద ఏడుస్తూ అమ్మ జుట్టు నాన్న చేతి నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరూ తోసేస్తారు. సునంద చెల్లెలు తమ్ముడు ఏడుపు లంఘించుకుంటారు. సునంద అక్క మాత్రం ముసుగు తన్నిపెట్టి మునగ తీసుకొని పడుకుంటుంది. సునంద నాన్న చివరికి బయటికి వెళ్ళిపోతాడు. ఏ అర్ధరాత్రికో తిరిగొస్తాడు. తల్లి కొంతసేపు రాగాలు తీస్తుంది. మరికొంతసేపు భర్తను తిట్టిపోస్తుంది. ఆ తర్వాత ఏడుస్తున్న పిల్లలకి 4 తగిలిస్తుంది. ఏడ్చి ఏడ్చి నిద్రపోతున్న పిల్లల్ని లేపి తలా 4 ముద్దల అన్నం పెడుతుంది. పిల్లలకి తండ్రి ఇంటికి వస్తాడంటే భయం. ఇల్లు నరకంలా ఉంటుంది. దాదాపు ప్రతిరోజు ఇదే వరస. పొద్దుట పిల్లలు నిద్రలేచేటప్పటికీ అమ్మా నాన్న మామూలుగా ఉండడం కనిపిస్తుంది. సునందకు గుండెల మీద బరువు దింపినట్టు అవుతుంది. చేతిలో 4 రాళ్లున్నప్పుడు తల్లి తండ్రి సంతోషంగా ఉంటారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. వాళ్ళెప్పుడూ అలా ఉంటే బాగుండు అనుకుంటుంది సునంద పసి హృదయం. సునంద 7 ఏళ్ల వయసులో ఉండగా పెద్ద ఇల్లు అమ్మేసి చిన్న ఇంట్లోకొచ్చారు. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి అమ్మా నాన్న ఒకరినొకరు తిట్టుకోవడం ఎందుకో సునందకు అర్థమయ్యేది కాదు. తమ ఆస్తి పోవడానికి కారణం తెలుసుకునే వయసు లేదు సునందకు. తల్లిదండ్రులు ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడానికి కారణం దారిద్ర్యం అనే సంగతి కూడా ఆమెకు అర్థమయ్యే వయసు కాదు. ఎన్నో రాత్రిళ్ళు ఆకలితో ఏడ్చి ఏడ్చి తల్లి పొట్టకు చుట్టుకుపోయి నిద్రపోయేది సునంద. తమ్ముడు పుట్టాక తల్లి మరీ మారిపోవడం గమనించింది సునంద. తల్లి రోజు రోజుకి చిక్కిపోతూ ఉంది. ఎముకలు బయటపడ్డాయి. తండ్రి పిల్లల్ని ఆప్యాయంగా పలకరించడం మానేశాడు. ఎప్పుడూ ఏదో దిగులుగా కనిపించేవాడు. తండ్రి అంటే సునందకు కోపం. అమ్మను కొట్టే నాన్నను అసహ్యించుకోసాగింది. సునంద అన్నయ్య ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు. స్నేహితులతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. సునంద అన్నయ్య ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు. స్నేహితులతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. మస్తాన్ సాహిబు కొట్టు నుంచి వస్తున్న సునంద తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ నడుస్తోంది. అనుకోకుండా నాగేశ్వర స్వామి గుడి ముందు ఆగిపోయింది. యాంత్రికంగా గుళ్ళోకి నడిచింది. 2 చేతులు జోడించి భగవంతుణ్ణి ప్రార్థించింది. స్వామి, ఇవాళ నాన్న డబ్బులు తేవాలి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మ సంతోషంగా ఉండాలి. నాన్న అమ్మ పోట్లాడుకోకుండా చూడవు. మస్తాన్ సాహిబ్ చేత నా పరికిణి కుట్టించువు. రోజూ నీ గుడికొస్తాను. నిన్ను పున్నాగ పూలతో పూజిస్తాను. స్వామిని అనేక విధాలా ప్రార్థించింది సునంద. సునంద ఇంటికి చేరేటప్పటికీ తల్లి వసారాలో గుంజకు చేరబడి కూర్చునుంది. ఎదురుగా ఉన్న చాటలో బియ్యం ఉన్నాయి. సునంద తమ్ముడు చెల్లెలు తాటాకు బూరలు ఊదుతూ ఆడుకుంటున్నారు. చేతిలో పుస్తకాలు మెల్లా ఇంట్లో మూలగా ఉన్న కొయ్య పెట్టె మీద గిరాటు వేసి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది సునంద. ఏం తల్లి, ఏం కావాలి అని తల్లి ఆప్యాయంగా తల నిమురుతూ అడుగుతుందని ఆశించింది సునంద. కానీ తల్లి సునందను గమనించనే లేదు. అంత గమనించినా తనను పలకరించదని అర్థం చేసుకుంది. అమ్మ దగ్గర డబ్బు లేదని అర్థమైంది. సునందకు దుఃఖం పొర్లుకొచ్చింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ అమ్మా అని పిలిచింది. భయంగానే. తల్లి వినిపించుకోలేదు. అమ్మా. దుఃఖంతో సునంద కంఠం గరగరలాడింది. తల్లి సునంద కేసు చూసింది. ఏమిటి అని అడగలేదు. ఆ కళ్ళల్లో ఏ భావం లేదు.
అమ్మా, మస్తాన్ ఇంకా నా పరికిని కత్తిరించలేదమ్మా, సునంద బొంగురు గొంతుతో అన్నది. తల్లి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. ఆ విషయం తనకు ముందే తెలుసును అన్నట్లు మౌనంగా చూసింది. అమ్మా, డబ్బులియ్యవా? డబ్బు తెస్తే కుట్టిస్తానన్నాడమ్మా. అంతవరకు దిగమింగుకుంటున్న దుఃఖం గొంతుక బద్దలు చేసుకుని బయటపడింది. డబ్బులా? నా దగ్గర ఎక్కడున్నాయే? చిన్నగా తనకు తనే చెప్పుకుంటున్నట్టు తల్లి గొణిగింది. మరెట్టాగమ్మా, మస్తాన్న పొరిగిని కుట్టుడు. వెక్కిళ్ళ మధ్య మాటలు ఆగుతూ ఆగుతూ వచ్చాయి. అయితే నన్నేం చేయమంటావే? తల్లి విసుక్కుంది. కాంతమ్మ పిన్ని దగ్గర అప్పు తీసుకో. పుట్టినంతవరకు అప్పులు చేశాను, ఇంకా ఎవరిస్తారే? ఆ కాంతమ్మ పిన్ని దగ్గర అప్పు చేసేగా ఆ పరికిణి చొక్కా బట్టలు కొన్నాను. కుట్టుకూలి కూడా అడగమంటావా? మళ్ళీ అన్నది తల్లి కోపంగా. కుండ భళ్ళున బద్దలైనట్టు భోరుమన్నది సునంద. ఫో, దిష్టికుండ, నా ప్రాణం తీయకు. తల్లి కసురుకున్నది. సునంద కదల్లేదు. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎందుకే అంత ఏడుపు? నేనింకా చావలేదుగా. సునంద ఏడుపు తారస్థాయిని అందుకుంది. అందరూ కలిసి నా ప్రాణం తోడేస్తున్నారు. అయినా మొండి బతుకు నాకు చావు రాకుండా ఉంది. సునంద ఏడుస్తూనే ఉంది. తల్లి కోపంతో సునంద వీపు మీద 2 చరిచింది. కెవ్వుమని ఏడ్చింది. మళ్ళీ తల్లి చెయ్యెత్తడం చూసింది. అక్కడి నుంచి పరుగు తీసింది సునంద. రోడ్డు మీదకొచ్చి కళ్ళు తుడుచుకున్నది. మనసంతా చేదు చేదుగా ఉంది. గుబ్బులుగా దిగులుగా ఉంది. ఊరంతా పిచ్చిదానిలా పరిగెత్తాలనిపించింది సునందకు. అమ్మను నాన్నను కసితీరా తిట్టాలనిపించింది. కసి కసిగా ఉంది. మరోవైపు ఆకలేస్తూ ఉంది. కడుపులో కట్టెలు రాజుకుంటున్నట్టు ఉంది. ప్రొద్దుటనగా కొంచెం చద్దన్నం తిని స్కూల్కి వెళ్ళింది. రోడ్డు మీద అటు ఇటు తిరగసాగింది. రోడ్డు పక్కగా పడుకొని ఉన్న కుక్కను కసిగా రాయి విసిరి కొట్టింది. అది కుయ్యోమంటూ లేచి పారిపోయింది. కుక్కను చూస్తూ కసిగా నవ్వింది. 3 ఏళ్ల వెధవాయి ఒకడు రోడ్డు పక్కన దొడ్డికి వెళ్తూ ఉన్నాడు. ఓ క్షణం వాడి ముందు నిల్చుని నెత్తిమీద మొట్టికాయ వేసింది. అమ్మా చూడవే అంటూ వాడు షర్టు పైకి పట్టుకొని లోపలికి వెళ్తుంటే నవ్వుతూ నిల్చుంది. ముందుకి నడక సాగించింది. కడుపులో ఏదో కిరకిరా చుట్టుకుపోతూ ఉంది. తల్లో ఏదో కదులుతూ ఉంది. షావుకారు భద్రయ్య ఇంటి ముందు ఆగింది. భద్రయ్య మనవడు అరుగు మీద నిల్చుని పంచదార లడ్డూ తింటున్నాడు. వాడిని చూస్తూ నిలబడింది. వాడి ముక్కు మీద నుంచి చీమిడి కారుతుంది. లడ్డుతో పాటు అది వాడి నోట్లోకి పోతుంది. జిల్లాయిలే, చీమిడి ముక్కు సిద్ధయ్య చీమిడి తింటున్నాడు అంటూ వాడిని వెక్కిరించింది. వాడు ఏడుస్తూ అమ్మమ్మ చూడవే బిగ్గరగా అరిచాడు. నాలుగు బయట పెట్టి వెక్కిరించి పారిపోయింది అక్కడి నుంచి సునంద. ఊరి బయట బావిలో నీళ్లు తోడి కడుపు నిండుగా తాగింది. కడుపు కొంచెం చల్లబడింది. మనస్సు కొంచెం స్థిమితపడింది. వెంకటప్పయ్య భార్య ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లుతూ ఉంది. సునందకు గొబ్బెమ్మల్ని పెట్టాలనే విషయం గుర్తొచ్చింది. ఆలోచనలో పడింది. బావ వస్తున్నాడు, ముగ్గులు వేసి గొబ్బెమ్మల్ని పెట్టాలి. తను గొబ్బెమ్మల్ని పెడుతూ ఉంటే బావ నిల్చుని చూస్తాడు. బావకి తనంటే చాలా ఇష్టం. బావ ఎంత బాగుంటాడో, తమాషాగా మాట్లాడతాడు. ప్యాంటు షర్టు వేసుకొని బావ సిగరెట్ తాగుతూ నిల్చుంటే అచ్చంగా నాగేశ్వరరావులాగే ఉంటాడు. ఒకసారి ధనం కూడా ఆ మాటే అన్నది. పోయిన సంవత్సరం అక్కయ్యకు పెళ్ళైన కొత్తలో అక్క బావ సంక్రాంతి పండగకొచ్చారు. అమ్మ చేతులకున్న జతగాజులు అమ్మేశాడు నాన్న. బావకు వాచి, అక్కయ్యకు చీర కొన్నారు. తనకు కూడా కొత్త బట్టలు కుట్టించారు. ఆ తర్వాత నెల రోజులు అమ్మ నాన్న డబ్బు కోసం పోట్లాడుకోలేదు. సునందకు వయసు వస్తే మహా సౌందర్యవతి అవుతుంది. ఎవడొస్తాడో గాని. మీరే తీసుకురావాలి దానికి మొగుణ్ణి, బావ మాటల్ని మధ్యలోనే అందుకుని అన్నది అక్కయ్య. తను సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం అంత తేలికా బాబు అన్నది అమ్మ బావకు కాఫీ అందిస్తూ. మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు, ఎక్కడా మొగుడు దొరక్కపోతే హక్క మొగుడే గతన్నారుగా పెద్దలు, కొత్త బట్టల్లో ఉన్న తనకేసి చూస్తూ అన్నాడు బావ. అవును బావగారు, దాన్ని కూడా మీరే చేసుకోవాలి.
ఉన్న ఆ 2 ఎకరాలు అమ్మి మీకే కట్నం ఇచ్చారుగా అన్నాడు అన్నయ్య ఎద్దేవాగా. బావ ముఖం చిన్నబోయింది. అక్కయ్య అన్నయ్య కేసి చురచురా చూసింది. నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళరా అమ్మ కసిరింది. ఆ రోజు అక్కయ్య అలిగి అన్నం తినకుండా పడుకుంది. ఇదేమిటి, తనిక్కడే నిల్చుంది? గొబ్బెమ్మల్ని పెట్టడానికి ఆవుపేడ కావాలిగా. రాజేశ్వరి వాళ్ళ ఇంటికేసి నడక సాగించింది సునంద. ఏం సుంది ఇలా వచ్చావు, ఆవుపేడ కావాలా? రాజేశ్వరి అన్నయ్య అడిగాడు, గాబులో ఎడ్లకు కుడితి కలుపుతూ. రాజేశ్వరి లేదా అన్నయ్య? సునంద అడిగింది. ఉంది, లోపలికెళ్ళు అన్నాడు రాజేశ్వరి అన్నయ్య. సుంది, కొత్త బట్టలు కుట్టించుకున్నావా? లోపలికి వెళ్తున్నా సునందని అడిగాడు. సునంద వినిపించుకోనట్టే లోపలికి వెళ్ళింది. రాజేశ్వరి వాళ్ళ ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఓ ప్రక్కగా గొడ్ల చావిడుంది. దాని నిండా ఆవులు, గేదెలు, దూడలు కట్టేసి ఉంటాయి. ఇంటి ముందు పెద్ద వడ్ల పాతరుంది. మెల్లా ఇంట్లో వడ్ల పురి ఉంది. సునందను చూసి రాజేశ్వరి నవ్వుతూ ఆహ్వానించింది. రాజేశ్వరి చాలా సంతోషంగా ఉంది. రాజేశ్వరి, ఆమె తల్లి మెల్లా ఇంట్లో ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్నారు ఎదురెదురుగా. వారి మధ్యలో బట్టల మూట పెట్టి ఉంది. రాజేశ్వరి తండ్రి పక్కగా చెక్క కుర్చీ మీద కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. గుప్పు గుప్పున చుట్ట పొగ వదులుతున్నాడు. ఆయన గుబురు మీసాలు తమాషాగా కదులుతున్నాయి. రాసుంది, చూడు, ఇందులో ఏ చీర బాగుందో చెప్పు అన్నది రాజేశ్వరి కొంచెం జరిగి సునందకు చోటు ఇస్తూ. సునంద కూర్చోగానే ఉయ్యాల బల్ల ఊపు ఎక్కువైంది. సునందకు ఉయ్యాల ఊగుతుంటే సరదాగా అనిపించింది. సునందకు ఉయ్యాల బల్ల మీద కూర్చోవడం ఇష్టం. రాజేశ్వరి ఇంటికి తరచూ ఆ బల్ల మీద కూర్చుని ఊగటానికే వస్తూ ఉంటుంది. రాజేశ్వరి వాళ్ళ అమ్మ కూడా సునందను ఆప్యాయంగా పలకరిస్తుంది. ధనం ఇంట్లో కూడా ఉయ్యాల బల్ల ఉంది, కానీ ధనం తల్లికి మహాగర్వం. సునందను కన్నెత్తి కూడా చూడదు. అందుకే సునంద ధనం ఇంటికి వెళ్ళదు. సునందకు తరచుగా కల వస్తుంది. తమ ఇంట్లోనూ ఉయ్యాల బల్ల ఉన్నట్టు, దానిమీద తను అమ్మ కూర్చుని ఊగుతున్నట్టు. సునంద కళ్ళు పెద్దవి చేసుకొని రంగురంగుల పట్టుచీరల్ని తాకి చూసింది. అవి మృదువుగా తగులుతూ ఉంటే ఆశగా చూసింది. జరీ అంచు ఉన్న మబ్బు రంగు పట్టుచీర సునందను ఆకర్షించింది. ఇది చాలా బాగుంది అన్నది. చూసావా నాన్న, సునందకు కూడా ఇదే నచ్చింది అన్నది రాజేశ్వరి తండ్రితో ఉత్సాహంగా. అయితే అదే తీసుకో ఒకేసారి అన్నారు తల్లిదండ్రులు. ఈ చీర నీకా? సునంద ఆశ్చర్యంతో కళ్ళు టపటపలాడించింది. నా కాదు, అక్కయ్య కోసం. రేపు అక్కయ్య బావ వస్తున్నారు అన్నది రాజేశ్వరి. సునంద అక్కయ్య బావ కూడా వస్తున్నారు, కానీ ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ సంతోషంగా లేరు. ఉదయం తను వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న పడిన సంఘర్షణ గుర్తొచ్చింది సునందకు. మళ్ళీ మనసంతా దిగులు ముసురుకుంది. పండక్కి ఏం బట్టలు కుట్టించుకున్నావో చూపించవా అడిగింది సునంద రాజేశ్వరిని. చూపిస్తారా అంటూ సునంద చేయి పట్టుకొని హుషారుగా లేచింది రాజేశ్వరి. అది రాజేశ్వరి గది. ఆ ఇంట్లో పిల్లలందరికీ వేరువేరు గదులున్నాయి. రాజేశ్వరి అక్కయ్యకు, అత్తగారింట్లో ఉండే అక్కయ్యకు కూడా గది ఉంది. అది ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. రాజేశ్వరి అక్కయ్య వచ్చినప్పుడు మాత్రమే అది తెరిచుంటుంది. ఆ సంగతి సునందకు తెలుసు. రాజేశ్వరి అద్దం బీరువా తెరిచింది. బీరువాలో 2 అర్ల నిండుగా రంగురంగుల బట్టలున్నాయి. పట్టుబట్టలన్నీ ఒక అరలో ఉన్నాయి. సునంద కళ్ళు టపటపలాడిస్తూ చూసింది. అమ్మో, రాజేశ్వరి ఒక్కదానికే ఇన్ని బట్టలా? తను కూడా రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో పుట్టుంటే తనకు ఒక గది ఉండేది. ఆ గదిలో అద్దాల బీరువా నిండుగా బట్టలు. సునందకు వెంటనే తన ఇల్లు, అమ్మా నాన్న, తగాదాలు మదిలో మెదిలాయి. మనస్సు విరిగిన పాలలా అయింది. రాజేశ్వరి పండక్కి కుట్టించుకున్న బట్టలు చూపించింది. చాలా బాగున్నాయి. తన చేతిలోకి తీసుకుని వాటికేసి చూస్తూ అన్నది సునంద. నువ్వేం కుట్టించుకున్నావు సుంది? బట్టలు సునంద చేతిలో నుంచి తీసుకుని బీరువాలో పెడుతూ అడిగింది రాజేశ్వరి. మస్తాన్, నా బట్టలు ఇంకా కుట్టలేదు దిగులుగా అన్నది సునంద. రాజేశ్వరి బట్టలు సర్దుకుంటూ ఉండిపోయింది. సునంద జవాబు సరిగ్గా వినిపించుకోలేదు. చిన్న బుట్ట నిండుగా ఆవుపేడ తీసుకుని బయలుదేరింది సునంద. వస్తూ నాగేశ్వర స్వామి గుడి ముందు ఆగింది. గుడికేసి కసిగా చూసింది. నువ్వు చాలా చెడ్డవాడివి. నాకు కూడా మంచి అమ్మని నాన్నని ఎందుకు ఇవ్వలేదు?
రాజేశ్వరి ఇల్లు లాంటి ఇల్లు మాకెందుకు లేదు? రాజేశ్వరికి, ధనానికి, సరోజకు మస్తాన్ బట్టలు కుట్టాడు, నా బట్టలు ఎందుకు కుట్టలేదు? సునంద ఎన్నో ప్రశ్నలు వేసింది. కానీ స్వామి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఎక్కడ చచ్చావే ఎంతసేపు? బడితలా ఊరంతా తిరక్కపోతే ఇంట్లో పని చేయకూడదు? పని ముద్దు భాగ్యం ముద్దు అన్నారు. నా రాత, నా కర్మ. సునంద ఇంటికి వచ్చిందో లేదో తల్లి పంచాంగం విప్పింది. అప్పటికే సునంద తమ్ముడు చెల్లెలు నిద్రపోయారు. అన్న ఇంకా ఇంటికి రాలేదు. వాడికే పూలరంగడు. ఎంతమంది స్నేహితులో, ఎవరి దగ్గర భోజనం చేస్తాడు. ఒక్కొక్క రోజు రాత్రిళ్ళు కూడా ఇంటికి రాడు. స్నేహితులే బట్టలు కూడా కుట్టిస్తారు. తను కూడా అన్నయ్యలా మగపిల్లవాడైతే ఎంత బాగుండేది, హాయిగా తిరిగేది. సునంద ముసుగు తన్ని పడుకొని ఆలోచించసాగింది. లేవే, అన్నం తిను, తల్లి పిలిచింది. సునంద ఉలకలేదు, పలకలేదు. తల్లి బతిమిలాడింది. అయినా సునంద కదల్లేదు. నీకేనే చెప్పేది, లేచి అన్నం తిను. నాన్న రాత్రికి డబ్బు తెస్తే రేపు కుట్టిస్తాలే అన్నది తల్లి, సునంద కప్పుకున్న దుప్పట్లాగేస్తూ. సునందకు తల్లిని కౌగులించుకొని బోరున ఏడవాలనిపించింది. రేపేగా కొత్త బట్టలు కట్టుకోవాలి, ఇంకెప్పుడు కుట్టిస్తావే? సునంద మూతి సున్నా చుట్టింది. రేపు భోగి, అసలు పండుగ ఎల్లుండి కట్టుకోవచ్చునులే అన్నది తల్లి. సునంద కళ్ళల్లో నీరు తిరిగింది. త్వరగా అన్నం తిని పడుకో, తెల్లవారుజామున లేచి మరి ముగ్గు వేయవు, గొబ్బెలు కూడా పెట్టాలిగా అన్నది తల్లి. సునంద అన్నం తింటూ మధ్య మధ్య ఎదురుగా కూర్చున్న తల్లి ముఖంలోకి చూడసాగింది. తల్లి కళ్ళు శ్రావణమాసపు మేఘాల్లా ఉన్నాయి. ముఖం మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉంది. తను అడగాలనుకున్న మాట అడగలేకపోయింది. అక్కయ్య, బావ ఎప్పుడొస్తున్నారు? మాట మార్చి అడిగింది. ఏమో, రేపొద్దునే వస్తారనుకుంటా. ఎక్కడో చూస్తూ తల్లి సమాధానం చెప్పింది యథాలాపంగా. అమ్మా, మరేమో, రాజేశ్వరి వాళ్ళ అక్క, బావ కూడా వస్తున్నారు. ఎంత మంచి చీర కొన్నారనుకున్నావు? కళ్ళు మెరిపిస్తూ అన్నది సునంద. సునంద కళ్ళలో ఆ చీర తాలూకు మెరుపు కదిలింది. వాళ్ళకే ఏమైనా కొంటారు, తల్లి సమాధానం చెప్పింది. అమ్మా, మరి వాళ్లకు అంత డబ్బు ఉంది కదా, మరి మనకెందుకు లేదమ్మా? అమాయకంగా ప్రశ్నించింది సునంద. వాళ్ళు అదృష్టవంతులు తల్లి. వాళ్ళు అదృష్టవంతులు ఎట్లాగయ్యారమ్మా? మరి మనం కూడా ఎందుకు కాకూడదు? అది మన చేతుల్లో లేదు, అంతా భగవంతుడి దయ. భగవంతుడు చాలా చెడ్డవాడు. ఆ మాటే అనేసి అనలే నాగేశ్వర స్వామిని. తప్పు, దేవుణ్ణి తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదే? చెడ్డవాళ్ళని తిడితే తప్పే ఉంది అన్నది సునంద కసిగా. నీ ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పలేను, వెళ్ళి పడుకో, మళ్ళీ త్వరగా లేవాలి అంటూ తల్లి ఎంగిలి పళ్ళెం తీసుకుని లేచింది. సునంద పడుకోగానే నిద్రపోయింది. నిద్రలో నుంచి కలల్లోకి జారిపోయింది. సునంద రాజేశ్వరి ఇంట్లో ఉంది. రాజేశ్వరి అమ్మను, నాన్నను సునంద అమ్మ అని, నాన్న అని పిలుస్తూ ఉంది. ఆమెకు ప్రత్యేకంగా గది ఉంది. ఆ గదిలో అద్దాల బీరువా ఉంది. బీరువా నిండుగా రంగురంగుల పట్టు పరికిణీలు, జాకెట్లు ఉన్నాయి. అన్నీ పట్టువే, ఒక్కడికి కూడా నూలు పరికిణీ లేదు. నీలం రంగు జరీ పువ్వుల పట్టు పరికిణీ కట్టుకొని సునంద ఇల్లంతా కలియదిరుగుతూ ఉంది. ఎవరో వీపు మీద గట్టిగా చరిచినట్టు ఉలిక్కిపడింది సునంద. సుందర స్వప్నం కరిగిపోయింది. అయ్యో, ఇదంతా కలేనా అనుకుంది సునంద. ఏవేవో కేకలు, అదే తల్లి ఏడుపు, తండ్రి పిచ్చి కేకలు వినిపించి చివ్వును లేచి కూర్చుంది సునంద. కల కరిగిపోయింది. కఠోర వాస్తవం కళ్ళ ముందు నగ్నంగా నాట్యం చేస్తూ ఉంది. తల్లి జుట్టు తండ్రి చేతుల్లో ఉంది. నేల మీద అస్తవ్యస్తంగా కూర్చుని ఉన్న ఆమెను వంగదీసి వీపు మీద కసిగా కొడుతున్నాడు తండ్రి. తల్లి భర్త పంచ కుచ్చిళ్ళు లాగుతూ పిచ్చి తిట్లు తిడుతోంది. ఛీ, నువ్వు ఒక మగాడివే. మగవాణ్ణి ఏ మాట అనకూడదో అదే అనేసింది భార్య భర్తను. అతడు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు. కాల్తో బలంగా తన్నుతున్నాడు. చేతులతో కసిగా బాదుతున్నాడు. సునంద స్థాణువులా నిలబడిపోయింది. భర్త ఒక్కసారిగా
భార్య జుట్టు వదిలేశాడు. భార్య భర్త పంచె కుచ్చిళ్ళు వదిలేసింది. భర్త గబగబా బయటకు వెళ్ళిపోయాడు. భార్య జుట్టు ముడేసుకుంటూ ఇంట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. ఎదురుగా కూతురు అల్లుడు నిలబడి ఉన్నారు. సునంద అక్కయ్యను బావను చూసింది. అక్కయ్య అంటూ పరిగెత్తుకెళ్ళి అక్కను చుట్టుకుని బావురు మంది సునంద. అక్క సునందను విదిలించి కొట్టింది. ఛీ, వెధవ కొంప, వచ్చాయి ఏళ్ళు, ఎందుకు బుద్ధి లేదు, అసలు ఈ కొంపకు రావటం మాదే బుద్ధి తక్కువ అన్నది సునంద అక్కయ్య తల్లిదండ్రుల్ని అసహ్యించుకుంటూ. సునంద బెక్కుతూ నిలబడిపోయింది. చెల్లెల్ని చూడకుండానే రుసరుసలాడుతూ లోపలికెళ్ళింది సునంద అక్క. ఆమె వెనకే నడిచాడు రాముడి వెనక నడిచే హనుమంతుడిలాగా ఆమె భర్త. సునంద తల్లి జుట్టు ముడివేసుకుని చీర సర్దుకుని ముఖం కడుక్కుని బయటకొచ్చింది. వసారాలో గుంజకు చేరబడి దిగులుగా కూర్చుని ఉన్న సునంద చేతికి చాట అందిస్తూ కాంతమ్మ పిన్నిని అడిగి, ఓ పావు బియ్యం తీసుకురా అన్నది తల్లి. సునంద కళ్ళెత్తి తల్లి ముఖంలోకి చూసింది. నుదురు బొప్పి కట్టింది. కింది పెదవి చిట్లి రక్తం కారుతూ ఉంది. పై పెదవి బాగా వాచి ఉంది. వెళ్ళు, అక్కయ్య బావ వచ్చారని చెప్పు అన్నది తల్లి చిన్నగా. పొద్దుపోయింది, అందరూ నిద్రపోతున్నారేమో, నేను వెళ్ళను అన్నది సునంద అక్కయ్య మీది కోపంతో. 9 అయింది, పండుగ పనులు చేసుకుంటున్నారు, వెళ్ళిరా అన్నది తల్లి. చాట తీసుకుని విసురుగా కాంతమ్మ ఇంటికి వెళ్ళింది సునంద. గుమ్మంలో అడుగుపెట్టగానే కొబ్బరి బూరెల కమ్మని వాసనకు సునందకు నోరు ఊరింది. గట్టిగా ముక్కు పీల్చుకుంది. ఏంటే పిల్ల, మీ అమ్మా నాన్న పండుగ పూట అరుచుకుంటున్నారు, బియ్యం ఇస్తూ కాంతమ్మ అడిగింది. సునంద జవాబు ఇవ్వకుండా బియ్యం తీసుకుని గిర్రున వెనక్కు తిరిగింది. సునంద కళ్ళు మూసుకొని పడుకుంది. గుండెల్లో భూగోళమంత గుబులు తిరుగుతూ ఉంది. కమలా, భోజనానికి రండి, తల్లి అక్కయ్యను బావను పిలవటం సునంద వింటూనే ఉంది. వద్దు, ఆకలిగా లేదు అక్కయ్య గొంతు పలికింది. అదేమిటే చోద్యం, అల్లుణ్ణి పస్తు పడుకోబెడతావా? పస్తేం కర్మ, రాగానే విందు చేశారుగా, పొట్ట నిండిపోయింది, ఇక చాలు అక్క అన్నది తృణీకారంగా. మరుక్షణంలో తలుపులు దబాల్న వేసిన శబ్దం. తల్లి గొంతు వినిపించలేదు. కళ్ళు తెరిచి చూసింది సునంద. మూసిన తలుపుల ముందు కొయ్య బొమ్మలా నిల్చుంది తల్లి. సునందకు అక్కను లాగి చెంపదెబ్బ కొట్టాలనిపించింది. పెళ్ళానికి చాలని వాద్యమ్మ బావను మనసులోనే తిట్టుకుంది. ఎవరో అడుగులో అడుగు వేసుకుంటూ భారంగా నడుస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి తల తిప్పి చూసింది సునంద. మసక చీకట్లో తల్లి రూపం కనిపించింది. సునంద మళ్ళీ కళ్ళు మూసుకుంది. తల్లి వచ్చి సునంద పక్కలో కూర్చుంది. ఆప్యాయంగా సునంద తల నిమరసాగింది. సునందకు ఏదో కొత్తగా అనిపించింది. తల్లి అంత ఆప్యాయంగా తల నిమిరి చాలా కాలమైంది. సునందకు తల్లిని కౌగలించుకొని మనసారా ఏడవాలనిపించింది. తల్లి సునంద నుదురు ముద్దు పెట్టుకున్నది. సునంద ముఖం మీద కన్నీటి చుక్కలు పడ్డాయి. సునంద ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తల్లి మౌనంగా రోదిస్తూ ఉంది. బయట చెంగుతో కళ్ళొత్తుకుంది. అమ్మా అంటూ తల్లిని చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది సునంద. తల్లి కూతుర్ని గుండెలకు గాఢంగా హత్తుకుని కుమిలి కుమిలి ఏడవసాగింది. సునంద ఏడ్చి ఏడ్చి తల్లి చేతుల్లోని నిద్రపోయింది. ఏవేవో పీడకలలు, దూరంగా కుక్కల ఏడ్పు. అంతలోనే మెలకు వచ్చింది. ఎవరో ఆ గదిలో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు అనిపించింది. సునంద గుండె భయంతో బిగుసుకుపోయింది. అమ్మా పిలవాలనుకుంది. కంఠం పెగల్లేదు. లేచి మంచం మీద వణికిపోతూ కూర్చుంది. చీకటిని చీల్చుకుంటూ ఏడుపు వినిపిస్తున్న వైపు భయం భయంగా చూసింది. తల్లి చిన్న కూతురు పక్కలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అమ్మ ఇంకా పడుకోలేదా? ఏడుస్తూ కూర్చుందా? నాన్న ఇంకా రాలేదా? అమ్మా! సునంద కంఠం బద్దలు కొట్టుకుంటూ అతి కష్టం మీద బయటపడింది. తల్లి గబగబా కళ్ళు తుడుచుకుంది. ఒక్క క్షణం తనను తాను సంభాళించుకోవడానికి ప్రయత్నించింది. అమ్మా! పసి హృదయంలో గూడు కట్టుకున్న గుబుల్ని మోసుకుని వచ్చింది వణుకుతున్న కంఠం. ఏం తల్లి, లేచావే, పడుకో
నేను ఇక్కడే ఉన్నాగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నది తల్లి. భయం వేస్తుందమ్మా. తల్లి లేచి సునంద మంచం దగ్గరకు వచ్చింది. ఆప్యాయంగా సునంద తల నిమిరి పడుకో అన్నది, తను మంచం పట్టె మీద కూర్చుంటూ. తల్లి ప్రవర్తన సునందకు విచిత్రంగా ఉంది. తల్లి నాన్న చేత దెబ్బలు తిన్న రోజు ఇంత ప్రేమగా ఆర్ద్రంగా ప్రవర్తించడం భయాన్ని కలిగించింది. నాన్న దెబ్బలు తిన్న రాత్రిళ్ళు తల్లి మునగదీసుకుని మంచంలో పడుకుంటుంది. తల్లి ప్రవర్తన చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. నాకు భయం వేస్తుంది, నా దగ్గర పడుకోవు సునంద అడిగింది. తల్లి అదోలా నవ్వింది. ఆ నవ్వుకు సునంద వెన్నెముకలో ఏదో జరజరా పాకినట్టయింది. వణికిపోతూ తల్లి ముఖంలోకి చూసింది. కిటికీలో నుంచి వెలుగు తల్లి ముఖం మీద పడుతోంది. అది రోజు సునందకు తెలిసిన ముఖం కాదు, అమ్మ ముఖం కాదు, ఏదో కొత్త ముఖంలా ఉంది. అమ్మా అంటూ కళ్ళు మూసుకుంది 2 చేతులతో. భయం లేదు, నేను ఇక్కడే ఉన్నాగా, పడుకో అన్నది తల్లి ఆప్యాయంగా తల నిమురుతూ. తల్లి పడుకున్న సునంద ఒంటిని నిమ్మరసాగింది. సునందకు రాజేశ్వరి వాళ్ళింట్లో 2 రోజుల క్రితం ఈనిన ఆవు గుర్తొచ్చింది. ఆ ఆవు దూడ ఒళ్ళంతా నాకడం కళ్ళకు కట్టింది. చూడు తల్లి, నువ్వు బాగా చదువుకోవాలి, తమ్ముణ్ణి చెల్లెల్ని ప్రేమగా చూడాలి. తల్లి కంఠంలో మాటలు ఉంగిడి చుట్టుకుపోతున్నాయి. తల్లి మాటలు వింటుంటే సునందకు ఏదో భయంగా ఉంది. ప్రక్కన పడుకున్న తల్లి పొట్ట మీద కాలు వేసుకుంది. గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకుంది. దూరంగా కుక్కల ఏడ్పు మళ్ళీ వినిపించింది. అర్ధరాత్రి కుక్కల ఏడ్పు ఎంత భీతావహంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. సునంద అణువణువు భయంతో నిండిపోయింది. తల్లిని గట్టిగా కౌగలించుకుని పడుకుంది. అమ్మా, కుక్కలెందుకే ఏడుస్తున్నాయి? సునంద కంఠం వణికింది. తల్లి జవాబు ఇవ్వలేదు, నిట్టూర్చింది. చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తే ఏడుస్తాయి కదమ్మా. ఒళ్ళు భయంతో బిగుసుకుపోతుంది. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారటే పిచ్చి పిల్ల, తల్లి అదోలా అన్నది. మరి ఎవరన్నా చచ్చిపోతారని తెలిసి ఏడుస్తాయా? ఎవరెప్పుడు పోతారో మనుషులకే తెలియదు, కుక్కలకేం తెలుస్తుంది? తనకు తనే చెప్పుకుంటున్నట్లు అన్నది తల్లి. మర్చిపోయాను, ధనం చెప్పింది ఎములాళ్ళు కనిపిస్తే ఏడుస్తాయంటమ్మా. ఎవరన్నా చచ్చిపోయే ముందు ఎములాళ్ళొచ్చి ప్రాణాలు తీసుకెళ్తారంటగా. తల్లికి మరీ దగ్గరగా జరుగుతూ అన్నది సునంద. ఏమిటే నీ పిచ్చి మాటలు నువ్వును? పడుకో, ఎములాళ్ళు లేరు, పాడు లేరు, పడుకో అన్నది తల్లి. కుక్కల ఏడ్పు మరీ ఎక్కువైంది. జంట గొంతుల్లో ఏడుస్తున్నాయి. నిశ్శబ్ద వాతావరణాన్ని భయంకరంగా చీల్చుకుంటూ వినిపిస్తుంది కుక్కల ఏడ్పు. మరెందుకు ఏడుస్తాయమ్మా? వాటికి ఆకలి వేసి, చలి వేసి, ఒంట్లో బాగుండక ఏడుస్తాయి. పడుకో, పొద్దున్నే లేచి ముగ్గులు వెయ్యవు, కళ్ళు మూసుకో, నిద్ర వస్తుంది. ఈసారి తల్లి కంఠంలో దుఃఖం గరగరలాడింది. సునంద కళ్ళు మూసుకుంది. కుక్కలు ఏడవటం మానేశాయి. మస్తాన్ సాయిబు అతని మిషన్ మీద కదులుతున్న జరీ పువ్వుల నీలం రంగు పరికిని పైకి కిందకి మస్తాన్ చేతుల మధ్య కదులుతూ సునంద మూసిన కళ్ళలో కనిపించింది. కలత నిద్ర నుంచి కలల్లోకి జారిపోయింది. తెలతెలవారుతుండగా సునందకు ఎవరో తనను మంచం మీద నుంచి కిందకు దొర్లించినట్లు అనిపించింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఏవేవో కేకలు, ఏడ్పులు, గందరగోళంగా మాటలు వినిపించాయి. అమ్మా అంటూ సునంద గావు కేక పెట్టింది. వెనక్కు విరుచుకు పడిపోయింది. బుర్రలో ఏవేవో ధ్వనులు. కొండరాళ్ళు పగులుతున్నాయి. అరణ్యంలో దూరంగా ఎక్కడో మహావృక్షాలు కూలిపోతున్నాయి. తల పగిలి 1000 ముక్కలై చిందర వందరగా ఎగిరిపోతున్నాయి. సునంద కళ్ళు తెరిచేటప్పటికి కాంతమ్మ పక్కలో కూర్చుని ఉంది. సునంద పిచ్చి చూపులు చూసింది. కాంతమ్మ గ్లాసులో ఉన్న గోరువెచ్చని పాలు పట్టుకొని తాగించింది. అమ్మెక్కడా? కాంతమ్మ పిన్ని ఇంత పొద్దున్నే తమ ఇంటికి ఎందుకు వచ్చింది? తన మంచం మీద ఎందుకు కూర్చుంది? తనకేమైంది? పాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
తను ఊహ తెలిసిన తర్వాత ఉదయం ఎప్పుడూ పాలు తాగలేదే. సునంద ముఖం మీద చెమట్లు పోశాయి. కాంతమ్మ తన పైట చెంగుతో తుడిచింది. ఏవేవో ఏడుపులు, గోలగోలగా మాటలు వినిపిస్తున్నాయి వసారాల నుంచి. సునందకు రాత్రి కుక్కల ఏడుపు గుర్తొచ్చింది. పిన్ని, ఎవరో ఏడుస్తున్నారు. అమ్మను మళ్ళీ నాన్న కొట్టాడా? భయంగా, నీరసంగా అడిగింది సునంద. కాంతమ్మ కళ్ళొత్తుకుంది. పిన్ని, అక్కయ్య కూడా ఏడుస్తుంది. కాంతమ్మ పట్టు విడిపించుకొని సునంద వసారలోకి పరుగు తీసింది. చాప మీద తడిబట్టల్లో వెల్లికిలా పడుకుని ఉన్న తల్లి మీద నిల్చాయి సునంద కళ్ళు. పొట్ట బాగా ఉబ్బి ఉంది. ముఖం కూడా కొంచెం ఉబ్బి ఉంది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది. తల దగ్గర దీపం వెలుగుతూ ఉంది. సునంద అక్క తల్లి తల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంది. అన్న కాళ్ళ దగ్గర రాతి విగ్రహంలా కూర్చున్నాడు. సునంద స్థాణువులా నిలబడి చూడసాగింది. తల్లికి కొంచెం దూరంలో తండ్రి మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టుకొని ఆ చేతుల మధ్య తలదూర్చి కూర్చుని ఉన్నాడు. ఊళ్ళో పెద్దలు కొందరు తండ్రి చుట్టూ కూర్చుని ఉన్నారు. తల్లి శవం చుట్టూ ఆడవాళ్ళు, మగవాళ్ళు నిల్చుని ఉన్నారు. సునంద వెర్రెచూపులు చూస్తూ నిలబడింది. మహాతల్లి కష్టాలు విరగడ చేసుకుని వెళ్ళిపోయింది. బతికి మాత్రం ఏం సుఖపడింది గనక ఎంత పని చేసిపోయింది పిన్ని. పసివాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. చావకేం చేస్తుంది? ఆ మానవుడు కొట్టని రోజంటూ ఉందా? కాల్చుకు తిన్నాడనుకో. అసలు సంగతి అది కాదు వదినా. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఈ ఇంట్లో కొత్త ఏమిటి? ఓ ఇల్లాలు గుసగుసలాడింది. మరి ఎందుకింత అఘాయిత్యం చేసిందంటావు? రాత్రి పొద్దుపోయి పెద్ద కూతురు, అల్లుడు పట్నం నుంచి వచ్చారట. వాళ్ళు వచ్చేటప్పటికీ మొగుడు పెళ్ళాం జుట్టు పట్టుకొని వంగదీసి కొడుతున్నాడట. సన్నగా అన్నది ఓ నడికారు స్త్రీ. అవ్వ, ఎంత అప్రదిష్ట! మరో బొంగురు గొంతు పలికింది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మహా అభిమానవంతురాలు. ఆ అవమానం భరించలేక నిలువునా ప్రాణం తీసుకుంది. కీచు గొంతు ప్రశంసించింది. తెల్లవారుజామున కోనేటి చివరి మెట్టు మీద కాళ్ళు నీళ్ళల్లో వేసుకుని కూర్చుని ఉందట. ఎవరు చూశారే? మంగమ్మ, రాఘవమ్మ చెంబులు తీసుకెళ్లారట. ఎవరది అని మంగమ్మ కేక పెట్టిందట. నిజంగా? ఆ తర్వాత కంఠంలో కుతూహలం. మంగమ్మ తల్లి, నమస్కారం. నేను వెళ్ళిపోతున్నాను. నా బిడ్డల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోతున్నానంటూ ఒక్కసారిగా నీళ్లలోకి దూకిందట. హరిహరి! మరి మంగమ్మ, రాఘవమ్మ కేకలు పెట్టి 10 మందిని పిలవలేదు? ఆ అర్ధరాత్రి పూట అక్కడెవరుంటారు? అదీగాక వాళ్ళిద్దరికీ భయంతో నోళ్లు బిగుసుకుపోయాయట. పరిగెత్తుకుంటూ ఊళ్ళోకొచ్చి పడ్డారు. ఆ తర్వాత మాటలు సునందకు వినిపించలేదు. అమ్మా అంటూ గావు కేక పెట్టి సునంద తల్లి శవం మీద పడిపోయింది. సునంద అక్క, అన్న ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఊరుకోవయ్యా, నువ్వే అంత ఇదైపోతుంటే ఆ పిల్లలేంగాను? నాగయ్య మందలించాడు. కుమిలి కుమిలి ఏడుస్తున్న సునంద తండ్రి వెంకటరామయ్యను. తల్లి శవం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న సునందను బలవంతంగా లాగి కాంతమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది. ఇంకా ఆలస్యం ఎందుకు? నీళ్లలో నానిన శవం. ఆలస్యమైతే లాభం లేదు. మరీ ఉబ్బుతుంది. ఎత్తండి. నోట పట్టుకో. అటు కాదు, ఇటు. 4 మగవాళ్ళు నాగరత్నమ్మ శవాన్ని ఎత్తుకున్నారు. వెంకట్రామయ్య ఒక్కసారిగా భార్య శవం మీద తల ఆనించి బోర్న ఏడ్చాడు. రత్నం, నన్ను క్షమించు. ఇది ఒక్కసారి, కడసారిగా ఒక్క మాట మాట్లాడు. నన్ను క్షమించానని చెప్పు అంటూ ఏడుస్తున్నాడు. అనాదిగా చనిపోయిన ప్రతి వ్యక్తిని ఎవ్వరో ఒకరు ఒక్కసారి, కడసారి ఒక్క మాట చెప్పమని అడుగుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ ఎవ్వరూ ఆ చివరి మాట చెప్పనే లేదు. మృత్యుదేవత కోరల్లో చిక్కుకున్న ప్రాణి ఆ ఒక్క మాట, చివరి మాట చెప్పాలని విలవిల్లాడిపోతుంది. చెప్పాలనుకున్న ఆ ఒక్క మాట, ఆ చివరి కోరిక అసహాయంగా తుదిచూపుల్లో కదిలి ఆగిపోతుంది.
తుది చూపుల్లో కదిలిన ఆ భావం ఏదో చెప్పాలన్న కోరికను, ఎన్నో అనుభవాల్ని, కథల్ని, గాథల్ని, జీవిత సారాన్ని మూగగా వినిపించడానికి ఆరాటపడుతుంది. చివరికి ఆ చివరి మాట, ఆ చివరి కాంక్ష మృత్యువులాగే నిస్తబ్దంగా, రహస్యమయంగా మిగిలిపోతుంది. సునంద నీళ్లు లేని కళ్ళతో తల్లికేసి కన్నార్పకుండా చూస్తూ కూర్చుంది. ఇక తన కళ్ళకు అమ్మ కనిపించదు. ఎంత ఏడ్చినా ఓదార్చదు, తిట్టదు, కొట్టదు, బతిమాలి అన్నం పెట్టదు. తల్లి శవాన్ని లేపారు. సునంద కాంతమ్మ గుండెల్లో తలదూర్చి గట్టిగా కళ్ళు మూసుకుంది. తలెత్తి చూసింది. తల్లిని పడుకోబెట్టిన నేల సునంద కళ్ళల్లోకి జాలిగా చూసింది. ఇల్లంతా చీకటి గుహల బావురుమంటూ కనిపించింది. సునంద చేతుల్లో పట్టుచీర నలిగిపోతూ ఉంది. సునంద చేతుల్లో పట్టుచీర నలిగిపోతూ ఉంది. చెంపల మీదుగా కారుతున్న కన్నీరు చీర మీద పడుతూ ఉంది. 12 ఏళ్ల కిందట జరిగిన ఆ సంఘటన ఆ క్షణంలో జరిగినట్టు అనిపిస్తూ ఉంది. కృష్ణప్రసాద్ లోపలికొచ్చాడు. సునందను చూస్తూ నిల్చుండిపోయాడు. ఆమె అతని రాకను గుర్తించలేదు. గుర్తించే స్థితిలో లేదని అతను గ్రహించాడు. కృష్ణప్రసాద్కు చిరాకు కలిగింది. ఎవరో చచ్చినట్టు ఆ ఏడుపేమిటి? కృష్ణప్రసాద్కి కోపం కూడా వచ్చింది. మధ్య నుండి చదవడం ప్రారంభించిన పుస్తకంలా సునంద కృష్ణప్రసాద్కు అర్థమయ్యి కాకుండా ఉంది. సునంద చేతుల్లో ఉన్న చీరను లాగి విసిరి పారేయాలనిపించింది. ఆమెను రెక్క పట్టుకుని బరబరా లాక్కెళ్ళి కారులో పడేసి హైదరాబాదుకు పంపించేయాలనిపించింది. సునంద క్రోధాన్ని దిగమింగుకుంటూ పిలిచాడు. సునంద ఉలకలేదు, పలకలేదు. సునంద గట్టిగా పిలిచాడు. సునంద పీడకల నుంచి ఒక్కసారిగా మేల్కొన్నట్టు ఉలిక్కిపడింది. ఆమె కళ్ళల్లో ఆ పీడకల తాలూకు భయం తొంగి చూస్తూనే ఉంది. ఇంకా ఏడుస్తావెందుకు? హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పాను కదా. సునంద కృష్ణప్రసాద్ కళ్ళలోకి దెబ్బతిన్న పక్షిలా చూసింది. అతని ముఖంలో, కళ్ళల్లో ఏదో నిర్ణయం కనిపించింది. సునంద గంభీరంగా లోతుగా ఉంది కృష్ణప్రసాద్ కంఠం. సునంద తల వంచుకొని కూర్చుంది. కృష్ణప్రసాద్ సిగరెట్ మీద సిగరెట్ వెలిగించి తాగుతున్నాడు. గదంతా పొగలు కమ్ముతున్నాయి. ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఎందుకు సునంద ఇలా జీవితాలతో చెలగాటమాడుతావు? సునంద చివ్వున తల ఎత్తింది. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నీ ఆత్మీయుల్ని కూడా ఎందుకు మోసం చేస్తున్నావు? సునంద అసహాయంగా చూసింది. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. రవీంద్రను ప్రేమిస్తూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావు? సునంద కళ్ళల్లో నీరు తిరిగింది. రవీంద్ర నిన్ను పెళ్లి చేసుకోనన్నాడా? మాట ఇచ్చి మోసం చేశాడా? లేదు లేదు, రవీంద్ర అలాంటివాడు కాదు, గబగబా అనేసింది సునంద. కృష్ణప్రసాద్ బోలుగా నవ్వాడు. అది చాలా పాత మాటే. ఆదికాలం నుంచి ప్రేమించిన ప్రతి ఆడది తన ప్రియుణ్ణి గురించి అంటూ ఉన్న మాటే. ఆ మాట అంటూనే ఉంది, దగా పడుతూనే ఉంది. అయినా ఈనాటికి ఆ మాట నిత్యనూతనంగా వినిపిస్తోంది. తమాషా అదే. సునంద ఆశ్చర్యంగా కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. నేను నిజమే చెప్తున్నాను. రవీంద్ర నన్ను మోసం చేయలేదు. అయితే నువ్వే రవీంద్రను మోసం చేశావన్నమాట. ఇటువంటి ఆడవాళ్ళు మన చరిత్రలో చాలామంది ఉన్నారు, కొత్తేం కాదు, వ్యంగ్యంగా అన్నాడు కృష్ణప్రసాద్. బేల చూపులు చూసింది సునంద. ఈ విషయం అతనికి చెప్పావా? లేదు. ఎందుకు చెప్పలేదు? ధైర్యం చాలలేదు. అతన్ని ఎందుకు మోసగిస్తున్నావు? అతన్నే కాదు, నన్ను కూడా మోసగించడానికి ప్రయత్నిస్తున్నావు. అబద్ధం. నేనెవరిని మోసగించడం లేదు, దాదాపు అరిచినట్టే అన్నది సునంద. ఇది మోసం కాక మరేమిటి? అతనితో ప్రేమ వ్యవహారం సాగించావు, నాతో వ్యాపారం మొదలుపెట్టావు, మనసు ఒకరికి, శరీరం మరొకరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. సగం కాలిన సిగరెట్ను యాస్ట్రేలో పడేసి ఆవేశంగా అన్నాడు. సునంద 2 చేతులతోనూ ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. మాటకు ముందు ఏడ్చేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. నువ్వు ధైర్యం గలదాని అనుకున్నాను, కానీ కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కావాలి అంటూ సునంద చేతుల్ని ముఖం మీద నుంచి లాగేశాడు కృష్ణప్రసాద్. సునంద బాత్రూంలోకి పరిగెత్తింది. ముఖం కడుక్కొని 10 నిమిషాల తర్వాత వచ్చి కృష్ణప్రసాద్ ఎదురుగా కూర్చుంది. ఆమె ముఖం మబ్బులు వీడిన ఆకాశంలా ఉంది. కళ్ళలో బేలతనం లేదు.
అడగండి, ఏమడుగుతారు దృఢంగా అన్నది. కృష్ణప్రసాద్ ఒక క్షణం సునంద కళ్ళలోకి గుచ్చి చూశాడు. అడగండి, రెట్టించింది సునంద. రవీంద్రకు మంచి ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతోనే నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నావా? అది కూడా ఒక కారణమే. అబద్ధం. అసలు కారణం అది కాదు. నా హోదా, ఐశ్వర్యం మోజులో పడ్డావు. నీకు నగలు కావాలి, పట్టుచీరలు కావాలి, తిరగడానికి కార్లు కావాలి, అవునా? నిలదీసినట్టు అడిగాడు. అవును, అది కూడా నిజమే. మీరు శ్రీమంతులు గనుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కృష్ణప్రసాద్ వెర్రివాడిలా చూశాడు. సునంద అతని కళ్ళకు మేకపోతును మింగి జీర్ణించుకోవడానికి చెట్టుకు చుట్టుకుంటున్న కొండ చిలవలా కనిపించింది. ఛీ, మరీ ఇంత సిగ్గులేనితనమా? సునంద అదోలా నవ్వింది, వేదాంతిలా నవ్వింది. ఈ భౌతిక సుఖాల కోసం ప్రేమించిన వాడిని మోసం చేసిన నువ్వు? ఆగిపోయాడు కృష్ణప్రసాద్. అనండి, ఆగిపోయారే? నిర్లక్ష్యంగా అన్నది. కృష్ణప్రసాద్ మాట్లాడలేకపోతున్నాడు. కోపాన్ని అణచుకునే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు. మీరు అనాలనుకున్నది, ప్రేమించిన వాడిని మోసం చేసిన నువ్వు కట్టుకున్న వాడికి మాత్రం ద్రోహం చేయవా అనేగా. తెరిచి ఉన్న పుస్తకం చదివినంత తేలిగ్గా తన మనస్సులోని మాటల్ని చదివేసింది సునంద అనుకున్నాడు కృష్ణప్రసాద్. సమాధానం ఇవ్వలేదు. మీకు ఆ భయం అక్కర్లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. మీ పిల్లలకు తల్లిగా, మీ ఇంటికి ఇల్లాలిగా, మీ సహధర్మచారిణిగా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించగలననే ఆత్మవిశ్వాసం నాకు పూర్తిగా ఉంది, దృఢంగా పలికింది ఆమె కంఠం. రవీంద్రను మర్చిపోగలవా? నొక్కి అడిగాడు. ప్రయత్నిస్తాను. మర్చిపోలేకపోతే? ఆ సందేహం మీకు అక్కర్లేదు. కాలం అన్ని జ్ఞాపకాలను మరుగుపరుస్తుంది. నేను అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు రవీంద్రను మర్చిపోవాలని రోజూ రవీంద్రని తలుచుకుంటావు. మర్చిపోవాలనే ప్రయత్నంలోనే జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. దేవుడు ఉన్నాడనే వాడికంటే లేడనేవాడే ఎక్కువసార్లు దేవుడి పేరు ఉచ్చరిస్తున్నట్టు. సునంద ఆశ్చర్యంగా కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. నొసటి మీద ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు తెలుసు, తల్లిగా నువ్వు నా పిల్లలకు మమతను పంచిపెట్టగలవు. ఇల్లాలిగా నా ఇంటిని స్వర్గధామం చేయగలవు. భార్యగా నీ కర్తవ్యాన్ని నిర్వహించగలవు. కానీ నీలో అట్టడుగున అంతరాంతరాల్లో ఎక్కడో ఒక మూల గుప్తంగా రవీంద్ర స్మృతి పదిలంగా ఉంటుందని, అది అప్పుడప్పుడు మానని గాయంలా నలుపుతూ ఉంటుందని కూడా నాకు తెలుసు. అది తెలిసిన నేను నీకు భర్తగా న్యాయం చేయగలనో లేదో అనే సందేహం నన్ను పీడిస్తున్నది. అందుకే కాలేజీలో చదివి ఉద్యోగం చేస్తున్న నీ గతాన్ని గురించి తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదు. కానీ నీ ప్రవర్తన, నీ ఆవేదన, బాధ చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అయితే నన్నేం చేయమంటారు ఇప్పుడు? కొంచెం తీవ్రంగానే అడిగింది సునంద. ఈ భౌతిక సుఖాల కోసం ప్రేమించిన వాడికి ద్రోహం చేయడం నీచం అంటున్నాను. భౌతిక సుఖాలు మీ దృష్టిలో తుచ్చమైనవి కావచ్చు, కానీ జీవితం నాకు నేర్పిన జ్ఞానంతో అవి అన్నిటికంటే ప్రధానమైనవిగా నేను భావిస్తున్నాను, ఖచ్చితంగా అన్నది సునంద. కాదు, పవిత్రమైన ప్రేమ ముందు భౌతిక సుఖాలకు విలువ లేదు. ప్రేమ కోసం రాజ్యాన్ని వదులుకున్నవారు, నిలువున ప్రాణాలు తీసుకున్నవారు ఎందరో చరిత్రలో కనిపిస్తారు. కావచ్చును, వారికి భౌతిక అవసరాల విలువ తెలియదు. ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళు అనుభవించి ఉండరు. వారంతా శ్రీమంతులే అయి ఉండాలి. అందువల్లనే అలాంటి త్యాగాలు చేయగలిగారు. కృష్ణప్రసాద్ మౌనంగా సునంద ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆకలంటే ఏమిటో తెలియని వారు ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధపడతారు. అంటే మనస్సు కంటే శరీరం ముఖ్యం అంటావు. అతని కంఠంలో తృణీకార భావం ఖంగుమన్నది. ఆకలి బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలిస్తే ఆకలిని అంత తేలిగ్గా కొట్టిపారియరు. ఆకలి అంటే ఏమిటో తెలియని మనిషి ఉంటాడా? నేనేం అమృతం తాగి పుట్టలేదు. ఇప్పుడు నాకు ఆకలిగానే ఉంది. ధనవంతుడి ఆకలి వేరు, దరిద్రుడి ఆకలి వేరు. కృష్ణప్రసాద్ చిత్రంగా చూశాడు. ఆకలి కూడా ఇన్ని రకాలుగా ఉంటుందని నాకు తెలియదులే, వ్యంగ్యంగా అన్నాడు కృష్ణప్రసాద్. మీకెలా తెలుస్తుంది?
ఇప్పుడు మీకు ఆకలిగా ఉంది. బెల్ నొక్కితే కావలసిన పదార్థాలు క్షణాల్లో మీ ముందుంటాయి. మీలాంటి వారికి ఆకలి వెయ్యకపోవడమే బాధ. అది లేకపోతే డాక్టర్లకు చూపిస్తారు, మందులు తీసుకుంటారు. కరకరలాడే ఆకలి ఉండటం మీలాంటి శ్రీమంతులు అదృష్టంగా భావిస్తారు. ఉపవాసాలు చేస్తారు. పరలోకం కోసం ఒక పూట ఆకలిని సంతోషంగా భరిస్తారు. రెండో పూట కోరిన పదార్థాలు చేయించుకొని ఆవురావురమని తింటారు. సామాను గది నిండా వంట సామాగ్రి ఉంటుంది, గాది నిండా బియ్యం ఉంటాయి. వంటింటి నుంచి వచ్చే రకరకాల పదార్థాల గుబ్బాళింపు మీ నోటికి చెవులు పుట్టిస్తుంది. ఆ సమయంలో ఎవరో రావటం వల్లో మరే కారణం వల్లో వెంటనే భోజనం చేయలేకపోతారు. అప్పుడు కొంత ఆకలి మిమ్మల్ని బాధిస్తుంది. ఇది మీ శ్రీమంతులు అనుభవించే ఆకలి బాధ, ఉద్రేకంగా అన్నది సునంద. కృష్ణప్రసాద్ ఆశ్చర్యంగా సునంద ముఖంలోకి చూశాడు. ఇక మా ఆకలి, అదే అష్టదరిద్రుల ఆకలి ఎలా ఉంటుందో వినండి. సునంద ఈసారి తనకు తనే చెప్పుకుంటున్నట్లు చిన్నగా చెప్పసాగింది. మాకు ఆకలి వేస్తుంది. ఇంట్లో తినటానికి ఏమీ ఉండదు. బయట నుంచి తెచ్చుకోవడానికి డబ్బుండదు. ఎక్కడ అప్పు కూడా పుట్టదు. కడుపులో ఏదో జంతువు ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేస్తుంది. అది అశాంతిగా అటూ ఇటూ తిరుగుతుంది. కడుపులో పేగుల్ని ఆ జంతువు క్రూరంగా నమలటం మొదలుపెడుతుంది. శరీరంలోని ప్రతి నరం కిరకిరా చుట్టుకుపోతుంది. పొట్ట పాముల పుట్టలా తయారవుతుంది. విషజ్వాలల తాలూకు మంటలు గుండెల దాకా పాకుతాయి. మనిషి పిచ్చివాడైపోతాడు. తన పరాయి అనే భేదాన్ని మర్చిపోతాడు. సునంద కంఠం దుఃఖంతో పూడిపోయింది. కృష్ణప్రసాద్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆకలే మా నాన్నను దానవుణ్ణి చేసింది. మా అమ్మను గయ్యాళిగా మార్చింది. మా అన్నను జైలుకు పంపించింది. మా అమ్మ ప్రాణాలు నిలువునా తీసింది. ఈ ఆకలి జ్వాలల్ని చూడలేక మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. సునంద కంఠంలో ఏదో అడ్డుకున్నట్టు ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీ ఆకలి మా ఆకలి ఒక్కటేనా? భౌతిక సుఖాలు అంత తుచ్చమైనవా? గొంతును బలవంతంగా పెగుల్చుకుంటూ అడిగింది సునంద. మాట్లాడుకో, కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు కృష్ణప్రసాద్ ఆర్ద్రంగా సునంద చేతిని తన చేతిలోకి తీసుకొని. ఆకలంటే నాకు భయం, దారిద్ర్యం అంటే బెదురు, జీవితం అంటే భీతి. ఊహ తెలిసినప్పటి నుంచి చేదునే రుచి చూశాను. ప్రతి నిమిషం బ్రతుకంటే భయపడుతూనే ఇంతవరకు బ్రతికాను. జీవితం తన్నిన తాపులకి నా మనస్సు అతి బలహీనం అయిపోయింది. అందువల్లనే భద్రత గల జీవితం నన్ను వెతుక్కుంటూ వస్తే తిరస్కరించలేకపోయాను. జీవితంతో ఎదురు ఈదే ఓపిక పోయింది. అలసిపోయాను. నా జీవితానికి స్థిరత్వం కావాలి, రక్షణ కావాలి, భద్రత కావాలి. అందుకే మీరు అడగగానే మీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నా నిర్ణయం అంత తుచ్చమైనదా, అంత హేయమైనదా? కృష్ణప్రసాద్ జవాబు ఇవ్వలేదు. యాంత్రికంగా చేతులు చాచాడు. సునంద అతని గుండెల మీద వాలిపోయింది. అతను గాఢంగా ఆమెను హత్తుకున్నాడు. ఇక నీకేం భయం లేదు. నీ గురించి ఆలోచించడానికి నేనున్నాను. అన్నీ మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో అంటూ అభయం ఇస్తున్నట్టు అనిపించింది అతని కౌగిలిలో ఒదిగిపోయిన సునందకు. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మృగతృష్ణ 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.